Hello friends, this is Naveen. Welcome you all. NCERT Geography class 10th లో లెసన్ 6 ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఓకే, మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కోసం తెలుసుకుంటాం. ఓకే, ఇది స్టోరీ అవసరం లేదు, చదవద్దు. సో చూడండి, ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ రా మెటీరియల్ టు మోర్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. సో గూడ్స్ ని లార్జ్ క్వాంటిటీస్ లో, వస్తువులు, రైట్, గూడ్స్. సో వీటిని లార్జ్ క్వాంటిటీస్, చాలా ఎక్కువగా, సో ప్రొడ్యూస్ చేయడం, ప్రొడక్షన్, ఉత్పత్తి చేయడం. ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ రా మెటీరియల్స్ నుంచి, ముడి సరుకు నుంచి ప్రాసెస్ చేసి లార్జ్ క్వాంటిటీస్ లో గూడ్స్ ని తయారు చేయడం, ప్రొడక్షన్ చేయడం. సో టు మోర్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్. సో రా మెటీరియల్ నుంచి గూడ్స్ తయారవుతుందంటే వీటికి వాల్యూ యాడ్ అవుతుంది. ఓకే, సో మోర్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ని తయారు చేయడం. సో దాన్నే మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ లో, ఎప్పుడు ప్రాసెసింగ్ రా మెటీరియల్ టు మోర్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ గా మార్చుకోవడం దాన్ని. ఓకే, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. సో చూడండి, ఇక్కడ పేపర్ మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ వుడ్ నుంచి పేపర్ ని తయారు చేస్తాం. అలాగే షుగర్ కేన్ నుంచి, ఐరన్ అండ్ స్టీల్ ఫ్రమ్ ఐరన్ ఓర్ నుంచి, అలాగే అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్ నుంచి. సో ఇలా వీటన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాం, రైట్. అండ్ చూడండి, డూ యూ ఆల్సో నో దట్ సమ్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ యార్న్ విచ్ ఇస్ ఇట్ సెల్ఫ్ అన్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. సో క్లాత్స్ అనేవి యార్న్ నుంచి తయారు చేస్తారు. సో యార్న్ కూడా ఆల్రెడీ ఒక ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. సో ఇండస్ట్రీలో తయారు చేస్తేనే యార్న్ వస్తుంది. సో ఈ యార్న్ యూజ్ చేసి క్లాత్ తయారు చేస్తారు. ఓకే, సో క్లాత్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం యార్న్ తో. సో ఈ యార్న్ కూడా ఒక ఇండస్ట్రియల్ ప్రొడక్టే. ఓకే, పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ ద సెకండరీ యాక్టివిటీస్ మ్యానుఫ్యాక్చర్ ద ప్రైమరీ మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. సో పీపుల్ ఎవరైతే ఎంప్లాయిడ్, వర్క్ చేస్తున్నారు, ఎందులో సెకండరీ యాక్టివిటీస్ లో వర్క్ చేస్తున్నారో, సో వాళ్ళు ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ప్రైమరీ మెటీరియల్స్ ని ఫినిష్డ్ గూడ్స్ గా తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకే, ద వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ స్టీల్ ఫ్యాక్టరీస్, కార్, బ్రేవరీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండ్ బేకరీస్, ఇలాంటివన్నీ కూడా. సో వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ స్టీల్, సో ఇలా వీటన్నిటిలో కూడా ఎంప్లాయ్ అయి ఉంటారు. సో ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ. సో వీళ్ళందరూ ఆ కేటగిరీకి, ఈ సెకండరీ యాక్టివిటీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి చెందిన వాళ్ళు అవుతారు. ఓకే, అండ్ సమ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రొవైడింగ్ సర్వీసెస్. సో కొంతమంది పీపుల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు, సో అందులో ఎంప్లాయ్మెంట్ పొందుంటారు, రైట్. In this chapter, we are mainly concerned with manufacturing industries. So, మనం manufacturing industries కోసమే, okay, which fall in secondary sector లోకి వస్తుంది ఇది. Okay, so ఈ manufacturing industries కోసం మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. Okay, the economic strength of a country is measured by the development of manufacturing industries. సో ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఎంత ఉందనేది, ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ స్ట్రెంగ్త్, సో దేని వల్ల మెజర్ చేస్తామంటే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ప్రకారం. సో ఎంత డెవలప్మెంట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో ఎంత డెవలప్మెంట్ ఉన్న దాన్ని బేస్ చేసుకుని ఆ కంట్రీ ఎంత డెవలప్ అయ్యి ఉంది ఎకానమీగా, సో అని మనకి తెలుస్తుంది, మెజర్ చేస్తున్నాం. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ కన్సిడర్డ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద జనరల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ పర్టికులర్ మెయిన్లీ బికాస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది సో బ్యాక్ బోన్ అంటున్నాం, డెవలప్మెంట్ కి బ్యాక్ బోన్. ఓకే, జనరల్ గా డెవలప్మెంట్, జనరల్ గా మాట్లాడితే, లేదా ఎకనామిక్ డెవలప్మెంట్, పర్టికులర్ గా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం మాట్లాడుకుంటే, సో ఇది బ్యాక్ బోన్, వెన్నుముకగా మాట్లాడతాం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది. ఓకే, సో ఎందుకు? సో పర్టికులర్లీ మెయిన్లీ బికాస్. ఎందుకు? సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నాట్ ఓన్లీ హెల్ప్ ఇన్ మోడర్నైజింగ్ అగ్రికల్చర్ విచ్ ఫార్మ్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎకానమీ. సో అగ్రికల్చర్ అనేది మన ఎకానమీకి బ్యాక్ బోన్, సో ఇండియాకి బ్యాక్ బోన్, ఎందుకంటే అబౌవ్ 50% అగ్రికల్చర్ లోనే ఉన్నారు. ఓకే, సో ఇది మనకి బ్యాక్ బోన్. సో ఇది మనకి ఏం చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది? సో నాట్ ఓన్లీ హెల్ప్ ఇన్ మోడర్నైజ్ చేస్తుంది, అగ్రికల్చర్ ని మోడర్నైజ్ చేస్తుంది. అలాగే దే ఆల్సో రెడ్యూస్ హెవీ డిపెండెన్స్ ఆఫ్ పీపుల్ ఆన్ అగ్రికల్చర్ ఇన్కమ్ బై ప్రొవైడింగ్ దెమ్ జాబ్స్ ఇన్ ద సెకండరీ అండ్ టెరిటరీ సెక్టర్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవడం వల్ల సో ఎక్కువ పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో వీళ్ళ యొక్క డిపెండెన్సీ తగ్గిస్తుంది. సో పీపుల్ అగ్రికల్చర్ ఇన్కమ్ మీదే డిపెండ్ అవ్వకుండా సో వాళ్ళకి వేరే వాటిలో కూడా జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది, సెకండరీలో, టెరిటరీ సెక్టార్స్ లో వాళ్ళకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్రీ కండిషన్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ ఆఫ్ ఏ కంట్రీ. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది
ఎరాడికేషన్. ఏది ఎరాడికేట్ అవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. అలాగే పోవర్టీ. సో పోవర్టీ కూడా, పేదరికం కూడా కంట్రీలో తగ్గుతుంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల. ఓకే, సో ఇండస్ట్రీస్ డెవలప్ అయితే జాబ్స్ వస్తాయి. సో ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అక్కడ, రైట్? సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఆటోమేటిక్ గా పోవర్టీ తగ్గుతుంది, రైట్? దిస్ వాజ్ ద మెయిన్ ఫిలాసఫీ బిహైండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అండ్ జాయింట్ సెక్టర్ వెంచర్స్ ఇన్ ఇండియా. సో ఇది మెయిన్ రీజన్. సో అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించవచ్చు, రైట్? సో అందువల్లే సో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానీ జాయింట్ సెక్టర్ వెంచర్స్ కానీ ఇండియాలో ఉన్నాయి. సో వీటి యొక్క మెయిన్ ఉద్దేశం అది. And it was also aimed at bringing down regional disparities by establishing industries in tribal and backward areas లో. సో రీజనల్ డిస్పారిటీస్ అంటే ఒక రీజన్ బాగా డెవలప్ అయి ఉంటుంది, ఇంకొక రీజన్ డెవలప్ అయి ఉండదు. సో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? ట్రైబల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో కూడా ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఓకే, సో వీటి వల్ల ఏమవుతుంది? రీజనల్ డిస్పారిటీస్ అనేవి తగ్గుతాయి. ఓకే, అండ్ ఇంకొక కండిషన్, ఎక్స్పోర్ట్ ఆఫ్ manufactured goods expands trade and commerce and brings in much needed foreign exchange. Okay, so foreign exchange, foreign currency, foreign exchange ని పెంచుతుంది. ఓకే, సో మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ సో ఏంటవుతుంది? ఎక్స్పోర్ట్ చేస్తాం, అంటే అదర్ కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేసేస్తాం, పంపిస్తాం. ఓకే, సో అందువల్ల మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఓకే, ఇది డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్, కంట్రీస్ దట్ ట్రాన్స్ఫార్మ్ their raw material into a wide variety of finished goods of high value are prosperous. Okay, so ఏ కంట్రీస్ అయితే ట్రాన్స్ఫార్మ్ దే రా మెటీరియల్, వాటి దగ్గర ఉన్న రా మెటీరియల్స్ ని వాళ్ళు ఫినిష్డ్ గూడ్స్, హై వాల్యూ ఉన్న ఫినిష్డ్ గూడ్స్ గా మార్చుకుంటున్నారు, అవన్నీ కూడా ప్రాస్పరస్. ఓకే, అదృష్టం ఉన్నవి. ఓకే, అండ్ ఇండియాస్ ప్రాస్పెరిటీ లైస్ ఇన్ ఇంక్రీజింగ్ అండ్ డైవర్సిఫైయింగ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఇండియా యొక్క ప్రాస్పెరిటీ దేనిలో ఉంది? సో లైస్ ఇన్ ఇంక్రీజింగ్ డైవర్సిఫైయింగ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో వీలైనంత ఫాస్ట్ గా, రైట్? సో యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కి డెవలప్ చేసుకోవాలి, ఓకే, డైవర్సిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇంక్రీజింగ్ అండ్ డైవర్సిఫైయింగ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, సో వీటిని పెంచాలి. సో ఇంక్రీజ్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ని పెంచుకోవాలి, రైట్? సో వీలైనంత ఫాస్ట్ గా. సో అందువల్ల ఇండియా యొక్క డెవలప్మెంట్ దానిలో ఆధారపడి ఉంటుంది. ఓకే, సో అందులోనే దాగుంటుంది, లైస్ ఇన్ increasing and diversifying. Okay, agriculture and industry are not exclusive of each other. So agriculture ఇక్కడ ఇండస్ట్రీ అంటాం. సో ఈ రెండు ఒకటికొకటి సంబంధం లేనివి కాదు. ఓకే, రెండు ఒకదానికొకటి రిలేటెడ్, దే మూవ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో రెండు కలిసే వర్క్ చేస్తుంటాయి. సో ఫర్ ఇన్స్టెన్స్ చూసుకుంటే, ఎగ్జాంపుల్ చూసుకుంటే, అగ్రో ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా హ్యావ్ గివెన్ ఎ మేజర్ బూస్ట్ టు అగ్రికల్చర్ బై రైజింగ్ ఇట్స్ ప్రొడక్టివిటీ. సో అగ్రో ఇండస్ట్రీస్ పెట్టారు. సో ఇండియాలో అగ్రో ఇండస్ట్రీస్ రావడం వల్ల ఏమైంది? సో అగ్రికల్చర్కి అది చాలా బూస్ట్ ఇచ్చింది. సో ఎలా? ప్రొడక్టివిటీ పెంచడం. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది పెరిగింది అగ్రో ఇండస్ట్రీస్ వల్ల. సో దే డిపెండ్ ఆన్ ద లేటర్ ఫర్ రా మెటీరియల్స్ అండ్ సెల్ దేర్ ప్రొడక్ట్స్ సచ్ as irrigation pumps, fertilizers, insecticides, pesticides, plastics and PVC pipes, machines and tools to the farmer. So agro based industries ఏం చేస్తాయి? సో వీళ్ళు ఏం చేస్తారు? రా మెటీరియల్స్ ని అగ్రికల్చర్ నుంచి వచ్చే రా మెటీరియల్స్ ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓకే, ఈ ఇండస్ట్రీస్ యూజ్ చేస్తాయి. అలాగే వీళ్ళు ఫార్మర్స్ కి వీళ్ళు ఏం చేస్తున్నారు రిటర్న్ లో? సో ఇరిగేషన్ పంప్స్ కానీ, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇస్తున్నారు. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్ గా అగ్రికల్చర్ లో ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత ప్రొడక్ట్ పెరిగితే సో ఈ ప్రొడక్ట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇండస్ట్రీస్ కి వెళ్తుంది. సో ఈ రా మెటీరియల్ అంతా కూడా ఇండస్ట్రీకి వెళ్తుంది కదా. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రొడక్ట్ పెరగడం వల్ల, ప్రొడక్షన్ పెరగడం వల్ల అక్కడ ఆటోమేటిక్ గా అక్కడ ఇండస్ట్రీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. సో ఆ ఇండస్ట్రీస్ మళ్ళీ వీళ్ళకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఆటోమేటిక్ గా సో ఫార్మర్స్ కి బెనిఫిట్ అవుతుంది, ఇండస్ట్రీస్ కూడా బెనిఫిట్ అవుతుంది ఇక్కడ, రైట్? మూవ్ అండ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మూవ్ అవుతున్నాయి అవి. ఓకే, దస్ డెవలప్మెంట్ అండ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ manufacturing industry has not only assisted agriculturists in increasing their production but also made the production process very efficient. So agriculture, so ఈ డెవలప్మెంట్ అనేది, ఈ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది సో అగ్రికల్చరిస్ట్ మాత్రమే అసిస్ట్ చేయడం లేదు. సో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ పెంచుతుంది, రైట్? సో ఇలాగ మాత్రమే హెల్ప్ చేయడం లేదు, బట్ ఆల్సో మేడ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఎఫిషియంట్. వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఎఫిషియంట్ గా కూడా మారుస్తుంది. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ వల్ల. ఓకే, in the present day world of globalization, our industry needs to be more efficient and competitive. So గ్లోబలైజేషన్, సో వరల్డ్ అంతా కూడా కాంపిటేటివ్ ఉంది ఇప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏంటి? మన ఇండస్ట్రీకి సో ఇంకా మన ఇండస్ట్రీస్ ఎలా ఉండాలి? ఎఫిషియెంట్ గా వర్క్ చేయాలి, అలాగే కాంపిటేటివ్ గా కూడా ఉండాలి. ఓకే, సెల్ఫ్ సఫిషియన్సీ ఎలోన్ నాట్ ఇనఫ్. సో ఓన్లీ సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మనకు సరిపోయినంత చేసుకోవడం అనేది సరిపోదు, అది నాట్ ఇనఫ్. ఓకే,
our manufactured goods must be at par in the quality with those in the international market. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఎలాగైతే ఉన్నాయో వాటి క్వాలిటీకి సరిపోయేటట్టుగా ఉండాలి కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్. ఓకే, ఓన్లీ దెన్ వీ విల్ బి ఏబుల్ టు కాంపిటీట్ విత్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం అప్పుడు మాత్రమే వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వగలం. ఎప్పుడు క్వాలిటీ, సో వాటి క్వాలిటీ ఎలాగుందో మన క్వాలిటీ కూడా అలాగనే ఉండాలి, మన గూడ్స్ కూడా. సో అప్పుడు మాత్రమే మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం కాంపిటేటివ్ ఇవ్వగలం, రైట్, కాంపిటీషన్ అనేది ఇవ్వగలం, రైట్. అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ టు ద నేషనల్ ఎకానమీ. సో నేషనల్ ఎకానమీకి ఇండస్ట్రీ, సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది చూద్దాం. సో ఓవర్ ద లాస్ట్ 2 decades the share of manufacturing sector has stagnated at 17% of GDP. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది జీడిపిలో 17% అనేది ఇస్తుంది. 17% ఉంది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ ద టోటల్ 27%. ఓకే, టోటల్ 27% లో జీడిపిలో, సో టోటల్ 27% లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 17% ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ 12, ఓకే, విచ్ ఇన్క్లూడ్స్ మైనింగ్, క్వారీయింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే, సో 17% అనేది ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచే వస్తుంది. అండ్ రిమైనింగ్ 10% మైనింగ్, క్వారీయింగ్, ఎలక్ట్రిసిటీ. సో మైనింగ్, క్వారీయింగ్ ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టర్ అంటాం, రైట్. ప్రైమరీ సెక్టర్ కదా, ఇవి మ్యానుఫ్యాక్చర్ లోకి ఎలా వస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు, సో మైనింగ్ ఉంది, సో మైనింగ్ చేయాలంటే ఇదంతా ఒక ఇండస్ట్రీగానే వర్క్ చేయాలి, రైట్. క్వారీయింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇదంతా కూడా ఒక ఇండస్ట్రీగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో కూడా వస్తాయి, రైట్. సో ఎక్కడైనా మైనింగ్ చేయాలంటే అక్కడ ఒక మైనింగ్ ఇండస్ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే అక్కడ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో అదంతా కూడా ఒక ఇండస్ట్రీ అవుతుంది, రైట్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది 17% జీడిపిలో ప్రొవైడ్ చేస్తుంది మనకి ఇన్కమ్ని. ఓకే, అండ్ దిస్ ఈజ్ మచ్ లోవర్ ఇన్ కంపారిజన్ టు సమ్ ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్. సో ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా లోలో ఉంది ఇది. ఓకే, సో వేర్ ఇట్ ఈస్ 25 to 35% వాళ్ళకి అక్కడ ఉంది, కానీ మనకి ఇక్కడ ఓన్లీ 17% మాత్రమే జీడిపిలో. ఓకే, the trend of growth rate in manufacturing over the last decade has been around 7% per annum. సో గ్రోత్ రేట్ ట్రెండ్ కూడా చాలా బాగుంది. ఓకే, సో లాస్ట్ డికేడ్స్ లో 7% per annum తో గ్రోత్ రేట్ అనేది బాగానే ఉంది. ఓకే, అండ్ ద డిజైర్డ్ గ్రోత్ రేట్ ఓవర్ నెక్స్ట్ డికేడ్ ఈస్ 12%. సో నెక్స్ట్ డికేడ్ కి 12% గ్రోత్ రేట్ అందుకోవాలి అని ట్రై చేశారు. ఓకే, అండ్ డిజైర్ చేస్తున్నారు. సిన్స్ 2003 మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వన్స్ అగైన్ గ్రోయింగ్ ఎట్ రేట్ ఆఫ్ 9 to 10% per annum. సో 2003 నుంచి చూసుకుంటే 9 to 10% per annum మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గ్రోత్ అనేది ఉంది. ఓకే, అండ్ విత్ అప్రోప్రియేట్ పాలసీ ఇంటర్వెన్షన్స్ బై గవర్నమెంట్ అండ్ renewed efforts by the industry to improve productivity, economists predict that manufacturing can achieve its target over next decade లో దాని యొక్క టార్గెట్ ని అచీవ్ చేసుకుంటుందని. సో గవర్నమెంట్ పాలసీస్ వీటన్ని వాళ్ళు చేయడం వల్ల ఎకానమిస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ డికేడ్ లో మనం అచీవ్ చేసుకుంటాం పెట్టుకున్న టార్గెట్ అని. అండ్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ కౌన్సిల్, ఓకే, NMCC, సో హ్యాస్ బీన్ సెటప్ విత్ దిస్ ఆబ్జెక్టివ్. సో ఈ ఆబ్జెక్టివ్ తో NMCCని సెటప్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ లొకేషన్. సో ఇండస్ట్రియల్ లొకేషన్ ఎలా ఉంటుంది? సో ఇండస్ట్రియల్ లొకేషన్స్ కాంప్లెక్స్ ఇన్ నేచర్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్. సో ఇండస్ట్రియల్ లొకేషన్స్ తో చాలా కాంప్లెక్స్ ఉంటాయి. సో ఎక్కడ ఉంటాయి ఇదంతా కూడా పర్ఫెక్ట్ డిసైడ్ చేయలేం, కానీ ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్స్ ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? మెటీరియల్, రా మెటీరియల్ అవైలబిలిటీ కానీ, లేబర్, క్యాపిటల్, పవర్ అండ్ మార్కెట్. సో ఇవన్నీ కూడా వీటి యొక్క అవైలబిలిటీ మీదే ఇండస్ట్రియల్ లొకేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో వీటన్నిటి యొక్క అవైలబిలిటీ ఉండాలి, చూసుకోవాలి. సో ఇట్ ఈస్ రేర్లీ పాసిబుల్ టు ఫైండ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అవైలబుల్ ఎట్ వన్ ప్లేస్. సో ఇది చాలా రేర్, ఇవన్నీ కూడా ఒకే ప్లేస్ లో అవైలబుల్ ఉండడం అనేది చాలా కష్టం, రైట్. అండ్ కాన్సిక్వెంట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ tends to locate at the most appropriate place where all the factors of industrial locations are either available or can be arranged at low cost. సో లొకేషన్ ఎలా ఉంటుంది? సో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి సంబంధించిన ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా, సో లొకేషన్ ఎలా వస్తుందంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా, సో రా మెటీరియల్, లేబర్, క్యాపిటల్, పవర్, మార్కెట్ ఇవన్నీ ఒక దగ్గర ఎలాగో దొరకడం కష్టం, కానీ ఈజీ అవైలబుల్, లో కాస్ట్ అవైలబిలిటీతో ప్రొవైడ్ అయినా, ఒకవేళ అన్ని ఒక దగ్గర అవైలబుల్ గా ఉన్నా, లేదంటే అరేంజ్ చేసుకోవడం అనేది లో కాస్ట్ తో అవుతుంది వీలైతే. సో అలాంటి ప్లేసెస్ లో వీటి యొక్క లొకేషన్ అనేది ఉంటుంది. ఓకే, లో కాస్ట్. సో లో కాస్ట్ అరేంజ్మెంట్ అనేది జరగాలి. ఓకే, ఆఫ్టర్ అన్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ స్టార్ట్స్, అర్బనైజేషన్ ఫాలోస్. ఓకే, సో ఒకసారి ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఒక ప్లేస్ లో స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్ గా అర్బనైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ డెవలప్మెంట్, సో సిటీగా అది మారిపోతుంది ఇక. ఓకే, అండ్ సమ్ టైమ్స్ ఇండస్ట్రీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఆర్ నియర్ సిటీస్. సో కొన్నిసార్లు ఇండస్ట్రీస్ నియర్ సిటీస్ దగ్గరలోనే ఉంటాయి, సిటీస్ దగ్గరలో. అండ్ దస్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో అప్పుడు ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ ఒకదాంతో ఒకటి కలిసి ఇక్కడ వెళ్తాయి, రైట్.
Cities provide market and also provide services such as banking, insurance, transport, labor, okay, consultants and financial advisors etc. to the industry. So ఆ ఇండస్ట్రీకి సిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తాయి? సో సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. లైక్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, లేబర్, కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి సిటీస్ వల్ల. ఓకే, అండ్ మెనీ ఇండస్ట్రీస్ టెండ్ టు కమ్ టుగెదర్ టు మేక్ యూజ్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫర్డ్ బై ద అర్బన్ సెంటర్స్ నౌన్ యాజ్ అగ్లోమరేషన్ ఎకానమీస్. సో అగ్లోమరేషన్ ఎకానమీస్ అంటే ఏంటి? మెనీ ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్. సో అర్బన్ సెంటర్స్ యొక్క అడ్వాంటేజెస్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని యూజ్ చేసుకొని ఇవన్నీ కలిసి ఒక ప్లేస్కి వచ్చేస్తాయి. సో చాలా ఇండస్ట్రీస్ అన్ని కలిసి ఒక ప్లేస్కి వస్తాయి. సో ఇవన్నీ ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఇవన్నీ కలిసి ఒక ప్లేస్కి వచ్చేస్తాయి. ఓకే, సో అర్బన్ సెంటర్స్ అనేవి ఇక్కడ డెవలప్ అవుతాయి. సో దాన్ని అగ్లోమరేషన్ ఎకానమీస్ అంటాం. గ్రాడ్యువల్లీ లార్జ్ ఇండస్ట్రియల్ అగ్లోమరేషన్ టేక్స్ ప్లేస్. ఆటోమేటిక్గా ఒక లార్జ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. రైట్, సో లార్జ్ ఇండస్ట్రియల్ అగ్లోమరేషన్. సో ఒక్కొక్క ఇండస్ట్రీ అలా కలిసి ఒక్కొక్క ఇండస్ట్రీస్ అన్ని కలిసి ఒక లార్జ్ ఇండస్ట్రియల్, ఒక ఇండస్ట్రీ సమూహం అనేది ఒక ప్లేస్ లో ఏర్పడుతుంది. రైట్, ఇన్ ద ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్, సో ఇండిపెండెన్స్ కి ముందు మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వర్ లొకేటెడ్ ఇన్ ప్లేసెస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఓవర్సీస్ ట్రేడ్ సచ్ as ముంబై, కోల్కతా అండ్ చెన్నై. సో ఇండిపెండెన్స్ కి ముందు, రైట్, మనకి అప్పటికి ఇండిపెండెన్స్ రాదు. అప్పుడు ఈ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడా ఎక్కడ ఉండేవంటే ఓవర్సీస్ ట్రేడ్ అనమాట. సో ట్రేడ్ ని అంటే ఇక్కడ నుంచి ఇవి ఓవర్సీస్ వేరే కంట్రీస్ కి వెళ్ళిపోవాలి. సో ఆ ట్రేడ్ ని బేస్ చేసుకుని ఎక్కడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో, వాళ్ళకి ఈజీగా ఉంటుందో ఆ సెంటర్స్ లోనే ఉండేవి. లైక్ ముంబై కానీ, కల్కట్టా కానీ, చెన్నై కానీ, ఓకే, పోర్ట్ ఏరియాస్. ఓకే, సో ఈ ప్లేసెస్ లోనే ఉండేవి. ఓకే, ఇండిపెండెన్స్ కి ముందు. Consequently, these emerged certain pockets of industrially developed urban centers surrounded by a huge agricultural rural hinterland. So కాన్సిక్వెంట్లీ ఏమైంది ఇక్కడ? సో ఎమర్జ్డ్ యాజ్ సర్టెన్ పాకెట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ అర్బన్ సెంటర్స్ కి ఇవన్నీ కూడా డెవలప్ అయిపోయి, ప్లేసెస్ అన్ని చూడండి సో ఇండస్ట్రియల్లీ వెల్ డెవలప్డ్ అయిపోయి. సో సరౌండెడ్ బై ఎ హ్యూజ్ అగ్రికల్చర్ రూరల్ హింటర్లాండ్. సో వీటి చుట్టూ కూడా, సో ఇదంతా కూడా డెవలప్డ్, సో సిటీ డెవలప్డ్. సో వీటి చుట్టూ కూడా ఏమైంది? అగ్రికల్చర్ తో రూరల్ హింటర్లాండ్ అనేది, సో రూరల్ ల్యాండ్ అంతా కంప్లీట్ గా అగ్రికల్చర్ తో ఉంది. ఓకే, ఇలా డెవలప్మెంట్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రీ మార్కెట్ లింకేజ్ ఒకసారి చూడండి. సో మనీ, ఫస్ట్ మనీ ఇక్కడ ఉంది. సో ఈ మనీ వస్తే సో ఇన్పుట్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, రెండు కాదు. ఇన్పుట్స్ ఏంటి? రా మెటీరియల్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ పార్ట్స్. ఓకే, కాంపోనెంట్ పార్ట్స్ కానీ రా మెటీరియల్స్ ఇవన్నీ కావాలి ఇన్పుట్స్. అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇవన్నీ కూడా కావాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలి, ఇన్పుట్స్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. రైట్, ఇన్పుట్స్ ఇవన్నీ ఉండు. వీటితో పాటు ట్రాన్స్పోర్ట్, సో ఇవన్నీ ఒక ప్లేస్ కి రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా ఒక ప్లేస్ కి, ఫ్యాక్టరీ వరకు. రైట్, ట్రాన్స్పోర్ట్ కావాలి. సో ఫైనల్ గా ఫ్యాక్టరీలో ఏమవుతుంది? అవుట్పుట్ వస్తుంది, ప్రొడక్ట్ వస్తుంది. ఈ ప్రొడక్ట్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి మార్కెట్ కి. సో మార్కెట్ కి రీచ్ అయింది, మార్కెట్ లో అది సేల్ అయిపోతే మళ్ళీ మనీ వస్తుంది. సో మళ్ళీ ఇది కంటిన్యూషన్. రైట్, అండ్ ద కీ డెసిషన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ లొకేషన్ ఈజ్ ద లీస్ట్ కాస్ట్. సో ఫ్యాక్టరీ యొక్క లొకేషన్ అనేది లీస్ట్ కాస్ట్, దాని మీద డిపెండెంట్. ఓకే, అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్పెషలైజ్డ్ లేబర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే, గవర్నమెంట్ అక్కడ ఇచ్చే పాలసీస్ కానీ, ఆ ప్లేస్ లో పెట్టడానికి గవర్నమెంట్ ఇచ్చే పాలసీస్ కానీ, అండ్ స్పెషలైజ్డ్ లేబర్ అంటే స్పెషల్ గా ఆ స్కిల్, ఆ వర్క్ వచ్చిన స్పెషల్ లేబర్ కానీ, సో వీటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ యొక్క లొకేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఐడియల్ లొకేషన్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రీకి ఐడియల్ లొకేషన్ చూసుకుంటే, సో కాస్ట్ ఆఫ్ అబ్టైనింగ్ రా మెటీరియల్స్ ఎట్ ద సైట్. సో రా మెటీరియల్స్ ఆ సైట్ కి రావడానికి అయ్యే ఖర్చు. ఓకే, అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద సైట్, అట్ సైట్ దగ్గర ప్రొడక్షన్ కి ఎంత కాస్ట్ అవుతుంది. అలాగే కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిసిషన్ టు లొకేట్ ఫ్యాక్టరీ అట్ సైట్. సో కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, సో ఆ ప్రొడక్ట్స్ ని అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. ఓకే, సో రా మెటీరియల్స్ ని అక్కడ తెచ్చుకోవాలి, అలాగే వాటి యొక్క ప్రొడక్షన్ కి ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళీ వాటి డిస్ట్రిబ్యూషన్, సేల్ కి, వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్లాసిఫికేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి కదా. రైట్, అండ్ లిస్ట్ ద వేరియస్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ యూ యూజ్ ఇన్ డైలీ లైఫ్ లో, లైక్ ట్రాన్సిస్టర్స్. సో ప్రెసెంట్ లేదు, ఇప్పుడు కంప్యూటర్స్, మొబైల్స్ ఇవన్నీ వచ్చేసాయి. రైట్, టీవీస్, సో ట్రాన్సిస్టర్స్. రైట్, అండ్ ఎలక్ట్రిక్ బల్బ్, వెజిటేబుల్ ఆయిల్, ఓకే, and cement, glassware, petrol, matches, scooters, automobiles, medicines. ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తున్నాం. రైట్, ఇఫ్ we classify the various industries based on the particular criterion, then we would be able to understand their manufacturing better. So industries may be classified as follows. So industries different types లో క్లాసిఫై చేస్తున్నాం.
సో వేరియస్ ఇండస్ట్రీస్ ని మనం క్లాసిఫై ఎలా చేస్తాం, పర్టికులర్ క్రైటీరియా, ఏదో ఒక క్రైటీరియా తీసుకొని మనం కానీ వాటిని ఇండస్ట్రీస్ ని డివైడ్ చేస్తుంటే మనం వాటిని అర్థం చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. సో అలా మనం అందువల్ల మనం క్లాసిఫై చేస్తున్నాం ఇండస్ట్రీస్ ని. ఓకే, వేరియస్ క్రైటీరియా, పర్టికులర్ క్రైటీరియా బేస్ చేసుకుని మనం విడదీస్తున్నాం ఇండస్ట్రీస్ ని. అండ్ చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ రా మెటీరియల్స్, సో రా మెటీరియల్ యూజ్ ని బేస్ చేసుకొని అగ్రో బేస్డ్, మినరల్ బేస్డ్ ఇలా విడదీస్తున్నాం, రైట్. అగ్రో బేస్డ్ కాటన్, వూలెన్, జూట్, సిల్క్, టెక్స్టైల్, రబ్బర్, షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్ ఇలాంటివన్నీ యూజ్ చేసి ఇవి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. వీటిని యూజ్ చేసుకుంటాం. ఓకే, వీటి యొక్క రా మెటీరియల్, సో ఆ ఇండస్ట్రీస్ లో రా మెటీరియల్ అనేది అగ్రో బేస్డ్ అనమాట. కాటన్ కానీ, వూల్ కానీ, జూట్ కానీ ఇలాంటివన్నీ కూడా అగ్రో బేస్డ్ ప్రొడక్ట్స్ ని రా మెటీరియల్ గా యూజ్ చేస్తాం. మినరల్ బేస్డ్ అయితే ఐరన్ అండ్ స్టీల్ మినరల్స్ కదా, వీటిని రా మెటీరియల్ గా యూజ్ చేస్తాం. లైక్ సిమెంట్, అల్యూమినియం, మెషిన్ టూల్స్, పెట్రోకెమికల్స్, సో ఇవన్నీ కూడా మినరల్ బేస్డ్. ఓకే, వీటి యొక్క రా మెటీరియల్స్ ఇవన్నీ అవుతాయి. ఓకే, మినరల్ బేస్డ్ అవుతాయి. ఓకే, అండ్ అకార్డింగ్ టు దేర్ మెయిన్ రోల్, అలాగే వాటి యొక్క మెయిన్ రోల్ ని బేస్ చేసుకొని, ఇదొకటి రా మెటీరియల్ బేస్ చేసి, సెకండ్ వన్ వాటి యొక్క మెయిన్ రోల్, అవి చేసే పనిని బేస్ చేసుకొని. సో మెయిన్ రోల్ ని చూసుకుంటే బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీస్, బేసిక్ లేదా కీ ఇండస్ట్రీస్ అంటాం. సో ఆర్ those which supply their products as raw materials to manufacture other goods. Okay, example iron and steel and copper smelting, aluminum smelting. చూడండి, సో ఇక్కడ ఏం చేస్తాయి, ఈ కీ ఇండస్ట్రీస్ ఆర్ బేసిక్ ఇండస్ట్రీస్, ఇవి వాటి యొక్క ప్రొడక్ట్స్ ని, ఇవి ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి, వీటి నుంచి ప్రొడక్ట్స్ వస్తే ఇవి రా మెటీరియల్ గా వేరే ఇండస్ట్రీకి వెళ్తాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అదర్ గుడ్స్, వేరే అదర్ గుడ్స్ తయారు చేయడానికి ఇవన్నీ కూడా మళ్ళీ రా మెటీరియల్ గా అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఐరన్, సో ఐరన్ తీసుకోండి, ఇంకొక ఇండస్ట్రీలో అది ఇంకొకటి ఏదైనా ఒక కార్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు ఐరన్ అండ్ స్టీల్ ఇవన్నీ కూడా. సో ఇవి ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ ఒక ప్లేస్ నుంచి వచ్చినవే, ఒక ఇండస్ట్రీ నుంచి, ఇవి ఇంకొక ఇండస్ట్రీకి మళ్ళీ వెళ్తాయి. ఓకే, సో బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీ, రైట్. అండ్ కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ దట్ ప్రొడ్యూస్ గూడ్స్ ఫర్ డైరెక్ట్ యూజ్ బై కన్జ్యూమర్. సో కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ ఇవేం చేసి డైరెక్ట్ గా కన్జ్యూమర్ కి వెళ్తాయి, అంటే మనకి డైరెక్ట్ గా మనమే అవి తీసుకుంటాం. లైక్ షుగర్, సో షుగర్ మనం డైరెక్ట్ గా పర్చేస్ చేస్తాం. టూత్ పేస్ట్, పేపర్, స్వింగ్ మిషన్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ గా, మనం కన్జ్యూమర్స్ కదా, మనం డైరెక్ట్ గా యూజ్ చేస్తాం. ఇవి కన్జ్యూమర్ ఇండస్ట్రీస్. సో కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ అలాగే బేసిక్ అండ్ కీ ఇండస్ట్రీస్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇవి ఇంకొక ఇండస్ట్రీకి వెళ్తాయి, కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కన్జ్యూమర్ కి వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ని బేస్ చేసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డిఫైన్డ్ విత్ రిఫరెన్స్ టు ద మాక్సిమం ఇన్వెస్ట్మెంట్. సో అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, అది ఎలా డిసైడ్ అవుతుంటే మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లార్జ్ స్కేల్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, అలౌడ్ ఆన్ ద అసెట్ ఆఫ్ ఏ యూనిట్, అసెట్స్ ఆఫ్ ఏ యూనిట్, ఆ యూనిట్ యొక్క అసెట్స్ అక్కడ ఏమున్నాయి, ఎలాంటి అసెట్స్ ఉన్నాయి, మెషిన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా. ఓకే, అండ్ దిస్ లిమిట్ హ్యాస్ చేంజ్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఈ లిమిట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. అట్ ప్రెసెంట్ ద మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఇన్ రూపీస్ ఇస్ 1 crore. సో 1 crore మాక్సిమం అనమాట. ఓకే, అంటే ఇది చేంజ్ అయిపోతుంది, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో 1 crore అని ఇక్కడ ఉంది, కానీ ఇలా కాదు, ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో 1 crore అనేది మాక్సిమం, 1 crore మాక్సిమం అనుకోండి. సో దీనికంటే తక్కువే ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువ ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలోకి రాదు అది. ఓకే, దానికంటే తక్కువ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 1 crore ఉంటుంది. ఓకే, సో అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అవుతుంది. అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, సో ఓనర్షిప్ ని బేస్ చేసుకొని, సో ఫస్ట్ public sector. So public sector and owned and operated by government agency like BHEL, SAIL, WELL. Okay, ఇవన్నీ కూడా సో పబ్లిక్ సెక్టర్ లోకి వస్తాయి, అంటే గవర్నమెంట్ ఓన్. ఓకే, అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్, సో ఓనర్షిప్ ని బేస్ చేసుకోను కదా. సో పబ్లిక్ సెక్టర్ ఒకటి, ప్రైవేట్ సెక్టర్ ఒకటి. సో ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ వీటిని ఆపరేట్ చేస్తారు. ఇవి ప్రైవేట్ సెక్టర్, ఇండివిజువల్ పర్సన్స్ అనమాట, గవర్నమెంట్ కాదు. లైక్ టిస్కో, బజాజ్ ఆటో లిమిటెడ్ అండ్ డాబర్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ. And next joint sector. Joint sector, so jointly run by state and individual or group of individuals. So joint, state అంటే గవర్నమెంట్, సో గవర్నమెంట్ అలాగే ఇండివిజువల్స్ కానీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కలిసి అనమాట, అందువల్ల జాయింట్ అంటున్నాం. ఓకే, లైక్ ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఓకే, అండ్ ఈజ్ జాయింట్లీ ఓన్డ్ బై పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్. సో రెండు కూడా ప్రైవేట్ అండ్ పబ్లిక్ పర్సన్స్ ఇందులో ఉంటారు. ఓకే, అండ్ కోఆపరేట్ సెక్టర్, కోఆపరేటివ్ సెక్టర్. కోఆపరేటివ్ సెక్టర్ ఇస్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ప్రొడ్యూసర్స్ అండ్ సప్లయర్స్ ఆఫ్ రా మెటీరియల్స్, వర్కర్స్ ఆర్ బోత్. సో రా మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కానీ, సప్లై చేసే వాళ్ళు కానీ, వర్కర్స్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక కోఆపరేషన్ ఫార్మ్ చేసుకొని వీళ్ళు రన్ చేసుకుంటారు. ఓకే, ఇది కోఆపరేటివ్ సెక్టర్ అవుతుంది. దే పూల్ ఇన్ ద రిసోర్సెస్ అండ్ షేర్ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆఫ్ ప్రపోర్షనేట్లీ. సో వీళ్ళు ఏం చేస్తారు, సో రిసోర్స్ అన్నిటిని వీళ్ళు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటారు. వీళ్ళంతా కూడా సో ప్రాఫిట్ ని కానీ లాసెస్ ని కానీ వీళ్ళంతా ఒక కోఆపరేటివ్ గా పర్సన్స్, ఎవరు ప్రొడ్యూసర్స్, సప్లయర్స్ ఎవరైనా సరే, వర్కర్స్ వీళ్ళందరూ కలిసిపోయి
ఒక కోఆపరేటివ్ ఫామ్ చేసుకొని అందులో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వీళ్ళందరూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వీటిని బేస్ చేసుకొని ప్రపోర్షనేట్ గానే షేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ సచ్ ఎగ్జాంపుల్ ఆర్ షుగర్ ఇండస్ట్రీ ఇన్ మహారాష్ట్ర అండ్ ద కాయిర్ ఇండస్ట్రీ ఇన్ కేరళ ఉన్న కాయిర్ ఇండస్ట్రీ అండ్ షుగర్ ఇండస్ట్రీ మహారాష్ట్ర ఇవన్నీ కూడా లైక్ కోఆపరేటివ్ సెక్టర్ లోకి చెందుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ చూసుకుంటే బేస్డ్ ఆన్ బల్క్ అండ్ వెయిట్ ఆఫ్ రా మెటీరియల్ వెయిట్ ని బేస్ చేసుకొని అండ్ ఫినిష్డ్ గూడ్స్ యొక్క వెయిట్ ని బేస్ చేసుకొని కూడా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, లైక్ హెవీ ఇండస్ట్రీస్, లైట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. హెవీ ఇండస్ట్రీస్ సచ్ ఐరన్ అండ్ స్టీల్ వీటి యొక్క రా మెటీరియల్ అంతా కూడా బల్కీ హెవీ వెయిట్ ఉంటుంది, రైట్. సో వీటి యొక్క ఫినిష్డ్ గూడ్స్ కూడా హెవీ వెయిట్ వస్తాయి, రైట్. ఐరన్ అండ్ స్టీల్ అనమాట హెవీ ఇండస్ట్రీస్ అంటాం. అలాగే లైట్ ఇండస్ట్రీస్ దట్ యూజ్ లైట్ రా మెటీరియల్స్ అండ్ ప్రొడ్యూస్ లైట్ గూడ్స్ సచ్ as ఎలక్ట్రికల్ గూడ్స్ ఇలాంటివి. సో ఎలక్ట్రికల్ గూడ్స్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా సో లైట్ ఇండస్ట్రీస్. సో ఇవి ఏం చేస్తాయి, లైట్ ప్రొడక్ట్స్. సో హెవీ వెయిట్ బల్కీ మెటీరియల్ రా మెటీరియల్ యూజ్ చేయడం ఇలాంటివన్నీ ఉండదు కూడా. ఓకే, సో వీటి యొక్క ప్రొడక్ట్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కూడా లైట్ వెయిటే ఉంటాయి. సో ఇవి లైట్ ఇండస్ట్రీస్ అవుతాయి. ఓకే, సో మనం ఇండస్ట్రీస్ ని ఇలా డివైడ్ చేసుకున్నాం. సో ఇక ఫస్ట్ వచ్చేసి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ని మనం డిస్కస్ చేసుకుందాం. సో అందులో కాటన్, జూట్, సిల్క్, వూలన్ టెక్స్టైల్స్, షుగర్ అండ్ ఎడిబుల్ ఆయిల్ ఎక్సెట్రా. సో ఇండస్ట్రీస్ ఆర్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ రా మెటీరియల్ బేస్ చేసుకుని ఉండేవి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అవుతాయి. సో ఇవన్నీ అగ్రికల్చర్ నుంచి వచ్చేవే కదా. సో వీటిని బేస్ చేసుకొని ఇవన్నీ రా మెటీరియల్స్ అవుతాయి ఆ ఇండస్ట్రీస్ కి, అందువల్ల అవి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అవుతాయి. అండ్ ఫస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఓకే, textile industry occupies unique position in Indian economy because it contributes significantly to the industrial production, employment generation and foreign exchange earnings. So ఇది ఒక యూనిక్ పొజిషన్ లో ఉంది ఇండియన్ ఎకనామీలో. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒక యూనిక్ పొజిషన్ ఆక్యుపై చేసుకుంది. ఎందువల్ల, సో ఇది చాలా వాటికి కంట్రిబ్యూట్ చేస్తుంది. లైక్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కే కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, ఫారెన్ ఎక్స్చేంజెస్ కూడా, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దీనివల్ల. అండ్ it is the only industry in the country which is self-reliant and complete in value chain. Okay, self-reliant, self-dependent అంటే మన కంట్రీలోనే మొత్తం కూడా జరిగిపోతుంది. సో మన కంట్రీ ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదనమాట. ఓకే, సో ఇండియాలో ఉన్న ఓన్లీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ సెల్ఫ్ రిలయంట్ అనమాట టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది. కంప్లీట్ గా ఇక్కడ రా మెటీరియల్ నుంచి హై వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ వరకు మొత్తం కూడా మనకి ఇక్కడే దొరికిపోతాయి, సెల్ఫ్ రిలయంటే అవుతాయి. ఓకే, రా మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ ఫినిష్డ్ కూడా మనమే ఫినిష్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ ని కూడా. ఓకే, సెల్ఫ్ రిలయంట్ అవుతుంది అందువల్ల. ఓకే, కాటన్ టెక్స్టైల్స్ చూద్దాం ఇప్పుడు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో కాటన్ టెక్స్టైల్స్. సో ఇన్ ఏన్షియంట్ ఇండియా కాటన్ టెక్స్టైల్స్ వర్ ప్రొడ్యూస్డ్ విత్ హ్యాండ్ స్పిన్నింగ్ అండ్ హ్యాండ్లూమ్ వేవింగ్ టెక్నిక్స్ ద్వారా ఏన్షియంట్ ఇండియాలో ఇలా ప్రొడ్యూస్ చేశారు హ్యాండ్ స్పిన్నింగ్ తో, రైట్, హ్యాండ్లూమ్ టెక్నిక్స్. ఆఫ్టర్ 18th century పవర్ లూమ్స్ వచ్చేసాయి. సో కేమ్ ఇన్ టు యూజ్, పవర్ లూమ్స్ అనేవి యూజ్ చేయడం స్టార్ట్ అయింది. Our traditional industry suffered a setback during the colonial period because they could not compete with the mill-made cloth from England. So, మన ట్రెడిషనల్ గా మనం ఏం చేస్తున్నాం, హ్యాండ్ స్పిన్నింగ్, హ్యాండ్ లూమ్ కదా, ఇదంతా కూడా హ్యాండ్స్ యూజ్ చేసేవారు. కానీ ఇక్కడ పవర్ లూమ్స్ వచ్చేసాయి. సో మిల్ మేడ్ అంతా కూడా మిల్ మేడ్ క్లాత్ వచ్చేసింది. సో వీటితో వీటి చాలా సఫర్ అవ్వడం జరిగింది. మన ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అనేవి చాలా సఫర్ అయ్యాయి వీటి వల్ల. ఓకే, The first successful textile mill was established in Mumbai 1854 లో ఫస్ట్ టెక్స్టైల్ మిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1854 లో. ఓకే, the two world wars were fought in Europe, India and was a British colony. So India was a British colony కదా అప్పుడు. సో వరల్డ్ వార్ జరిగాయి and there was a demand for cloth in UK, hence they gave up a boost to the development of the cotton textile industry. So 1854 లో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కానీ వాటి యొక్క డెవలప్మెంట్ జరగలేదు. వాటికి ఎప్పుడైతే బూస్ట్ వచ్చిందంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి వరల్డ్ వార్స్ టైంలో. సో వరల్డ్ వార్ టైంలో అక్కడ క్లాత్ ఎక్కువ అవసరం, కానీ అక్కడ వార్ జరుగుతుంది. వార్ సిచ్యువేషన్ లో ఇండస్ట్రీస్ అన్ని ఆగిపోయాయి. సో వర్కింగ్ ఆగింది. సో అక్కడ క్లాత్ కావాలి. సో క్లాత్ కి డిమాండ్ పెరిగింది, రైట్. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఇండియాలో ఇండస్ట్రీస్ కి డెవలప్మెంట్ అనేది వచ్చింది అప్పుడు. ఓకే, in the early years, the cotton textile industry was concentrated in the cotton growing belt of Maharashtra and Gujarat. So early years లో చూసుకుంటే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా ఎక్కడ డెవలప్ అయింది, బాగా కాన్సన్ట్రేట్ అయిందంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఎందుకంటే ఇక్కడ కాటన్ గ్రో అవుతుంది, రైట్. అవైలబిలిటీ ఆఫ్ రా కాటన్, మార్కెట్, ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడింగ్ accessible port facilities, labor, moist climate etc. contributed towards its localization. సో ఎందుకు ఇక్కడ లోకలైజేషన్ ఎందుకు ఇక్కడ జరిగిందంటే ఇక్కడ కాటన్ గ్రో అవుతుంది, అందువల్ల రా కాటన్ దొరుకుతుంది. మార్కెట్ అవైలబిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ విత్ పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో షిఫ్ట్ అయిపోతాయి, ఎక్స్పోర్ట్ అయిపోతాయి. అలాగే లేబర్ అవైలబిలిటీ ఉంది, క్లైమేట్ కూడా మాయిస్ట్ క్లైమేట్ ఉంటుంది.
సో మాయిశ్చర్ అనేది చాలా అవసరం టెక్స్టైల్ ఇండస్ట్రీ, మాయిస్ట్ క్లైమేట్. సో అందువల్ల సో ఈ ప్లేసెస్ లో బాగా కాన్సన్ట్రేట్ అయ్యాయి. ఓకే, అండ్ దిస్ ఇండస్ట్రీ హ్యాస్ క్లోజ్ లింక్స్ విత్ అగ్రికల్చర్ అండ్ ప్రొవైడ్స్ ఏ లివింగ్ టు ద ఫార్మర్స్ అండ్ కాటన్ బాల్ ప్లక్కర్స్. ఈ ఇండస్ట్రీ సో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇది క్లోజ్ రిలేటెడ్. సో ఇది లింక్ దేనికి, అగ్రికల్చర్ కే లింక్. సో కాటన్ అనేది అగ్రికల్చర్ ప్రొడక్ట్, రైట్? సో కాటన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అండ్ ప్రొవైడ్స్ ఏ లివింగ్, ఫార్మర్ కి లివింగ్ ఇస్తుంది. అండ్ కాటన్ బాల్ ప్లక్కర్స్ కి కానీ, సో ఫార్మర్ నుంచి ఆ కాటన్ ఆ ఫ్లవర్స్ తీసేవాళ్ళు, అలాగే వర్కర్స్ ఎంగేజ్డ్ ఇన్ గిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, ఇవన్నీ కూడా దాంట్లోనే ప్రాసెస్లు. ఇలా ప్రతి పర్సన్ కి కూడా వాళ్ళకి లివ్లీహుడ్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ఇండస్ట్రీ అనేది. అండ్ వీవింగ్, డైయింగ్, డిజైనింగ్, ప్యాకేజింగ్, టైలరింగ్, స్వింగ్, సో ఇలా ప్రతి ప్రాసెస్ లో ఒక పర్సన్ కావాలి, రైట్? సో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, రైట్? ద ఇండస్ట్రీ బై క్రియేటింగ్ డిమాండ్ సపోర్ట్స్ మెనీ అదర్ ఇండస్ట్రీస్. సో చాలా అదర్ ఇండస్ట్రీస్ కూడా సపోర్ట్ ఇస్తుంది, సచ్ as కెమికల్ అండ్ డైస్. సో డైయింగ్ చేయాలి, కలర్స్ వేయాలి, సో కెమికల్ అండ్ డైస్ కావాలి. ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఆ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి వీటి ప్యాకేజింగ్ చేయాలి కాబట్టి. అలాగే అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ అన్ని జరగాలి, సో మెషిన్స్ కావాలి, సో ఇంజనీరింగ్ వర్క్స్ కూడా డెవలప్ అవుతాయి, రైట్? వైల్ స్పిన్నింగ్ కంటిన్యూస్ టు బి centralized in Maharashtra, Gujarat and Tamil Nadu, weaving is highly decentralized to provide scope for incorporating traditional skills and designs of weaving in cotton, silk, zari and embroidery, etc. సో ఇక్కడ చూడండి, సో రా ఫైబర్, సో ఫైబర్ ప్రొడక్షన్ ఇక్కడ జరిగింది, రా ఫైబర్ తీసుకున్నారు. ఓకే, సో ఫైబర్ ప్రొడక్షన్ జరిగింది. సో నెక్స్ట్ ఏంటి, స్పిన్నింగ్. సో నెక్స్ట్ ప్రాసెస్ స్పిన్నింగ్ నుంచి యార్న్ తయారు చేస్తారు. ఓకే, సో స్పిన్నింగ్ అయ్యాక ఈ యార్న్ వల్ల వేవింగ్ అండ్ నిట్టింగ్ జరుగుతుంది. సో వేవింగ్ అండ్ నిట్టింగ్, సో ఇవి చేస్తే ఫ్యాబ్రిక్ తయారవుతుంది, రైట్? క్లాత్ వస్తుంది, రైట్? ఈ యార్న్ ఏమో స్పిన్నింగ్ వల్ల వచ్చింది. సో ఈ యార్న్ వేవింగ్ అండ్ నిట్టింగ్ చేస్తే ఫ్యాబ్రిక్ తయారైంది. ఈ ఫ్యాబ్రిక్ కి డైస్, ఫినిషింగ్, సో కలర్స్ వేయడం, వీటికి ఫినిషింగ్, ఇవన్నీ చేస్తే గార్మెంట్ మ్యానుఫ్యాక్చర్, ఒక డ్రెస్ మెటీరియల్, డ్రెస్ కానీ ఏదైనా సరే తయారవుతుంది, గార్మెంట్స్ అనేవి తయారవుతాయి ఈ ఫ్యాబ్రిక్ ని మనం డైయింగ్ అండ్ ఫినిషింగ్ కి ఇస్తే, రైట్? సో ఇది ప్రాసెస్ ఇలా జరుగుతూనే వస్తుంది. సో స్పిన్నింగ్ అండ్ వేవింగ్ ఇక్కడ ఉన్నాయి, రైట్? స్పిన్నింగ్ కంటిన్యూస్ టు బి సెంట్రలైజ్డ్, ఎక్కడ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు. సో ఈ స్పిన్నింగ్ అనేది ఈ ఏరియాస్ లోనే ఉంది. ఓకే, కానీ వీవింగ్ అనేది, సో వీవింగ్ ప్రాసెస్ అనేది ఎలా మారిపోయిందంటే డీసెంట్రలైజ్డ్ గా వెళ్ళింది, హైలీ డీసెంట్రలైజ్డ్. సో డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళింది. ఎందుకంటే ట్రెడిషనల్ స్కిల్స్, సో స్కిల్స్ ఉన్న పర్సన్స్ కావాలి, లైక్ వీవింగ్ ఇన్ కాటన్ కానీ, సిల్క్, జరీ, ఎంబ్రాయిడరీ. సో వీటన్నిటి కూడా సో వీవింగ్ లో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్ అనేది తయారవడం జరుగుతుంది కదా. సో అందువల్ల ఇదంతా కూడా డీసెంట్రలైజ్డ్ అనేది జరిగింది. ఓకే, అండ్ ఇండియా హ్యాస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ ఇన్ స్పిన్నింగ్, బట్ వీవింగ్ సప్లైస్ లో క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ యాజ్ ఇట్ కెనాట్ బి మచ్ ఆఫ్ ద హై క్వాలిటీ యార్న్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. సో చూడండి, ఇండియా హ్యాస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ ఇన్ స్పిన్నింగ్. సో స్పిన్నింగ్ లో మనకి వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ అనేది ఉంది, అంటే ఎక్సలెంట్ ప్రొడక్షన్ అనేది ఉంది. కానీ వీవింగ్ సప్లైస్ లో క్వాలిటీ ఫ్యాబ్రిక్. సో వీవింగ్ చేసేటప్పటికి మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, ఇది లో క్వాలిటీయే ఉంటుంది. యాజ్ ఇట్ కెనాట్ యూజ్ మచ్ ఆఫ్ ద హై క్వాలిటీ యార్న్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం హై క్వాలిటీ యార్న్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ అది ఇక్కడ యూజ్ చేయడం లేదు, ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం మనం. సో ఇదంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే, అందువల్ల ఇక్కడ వీవింగ్ కి లో క్వాలిటీనే యూజ్ చేస్తున్నాం, ఫ్యాబ్రిక్ తయారీకి మనం లో క్వాలిటీనే యార్ని యూజ్ చేస్తున్నాం, హై క్వాలిటీ యార్ని మనం ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం. సో వీవింగ్ ఈజ్ డన్ బై హ్యాండ్లూమ్, పవర్ లూమ్ అండ్ మిల్స్. సో వీవింగ్ ఎలా జరుగుతుంది, హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ యూజ్ చేస్తున్నారు, హ్యాండ్లూమ్స్ యూజ్ చేస్తున్నారు అండ్ మిల్స్ ని యూజ్ చేస్తున్నారు, రైట్? వీవింగ్ కి. కానీ ఇక్కడ వీవింగ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లో క్వాలిటీ యార్ని యూజ్ చేస్తున్నాం, హై క్వాలిటీని మనం యూజ్ చేయడం లేదు. ఓకే, సో దానివల్ల ఫ్యాబ్రిక్ అనేది లో క్వాలిటీ వస్తుంది. The hand spun khadi provides large scale employment to weavers in their homes as cottage industry. So cottage hand spun, hand తో చేసే hand spun ఖాదీ అనేది చాలా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ అనేది వీవర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ చూడండి, ఇండియా ఎక్స్పోర్ట్స్ యార్న్ టు జపాన్. సో మనం యార్న్ ని జపాన్ కి అండ్ అదర్ ఇంపోర్టర్స్ ఆఫ్ కాటన్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా, USA, UK, Russia, France, East European countries, okay, and Nepal, Singapore, Sri Lanka and African countries. సో వీళ్ళందరూ కూడా మనం ఎక్స్పోర్ట్ అనేది చేసేస్తున్నాం. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ యార్న్ జపాన్ సెండ్ చేస్తున్నాం. అలాగే అదర్ ఇంపోర్టర్స్ ఆఫ్ కాటన్ గూడ్స్ ని అదర్ ఇంపోర్టర్స్ ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఇండియా నుంచి, USA, UK, రష్యా,
వీళ్ళందరూ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఇండియా నుంచి. ఓకే, మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం వాళ్ళకి. ఓకే, అండ్ వీ హ్యావ్ ఎ లార్జ్ షేర్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆఫ్ కాటన్ యార్న్ లో మనకి లార్జ్ షేర్ అనేది ఉంది ట్రేడింగ్ లో. ఓకే, కాటన్ ట్రేడింగ్ లో, కాటన్ యార్న్ ట్రేడింగ్ లో వరల్డ్ లో. ఓకే, అవర్ స్పిన్నింగ్ మిల్స్ ఆర్ కాంపిటేటివ్ ఎట్ ద గ్లోబల్ లెవెల్ అండ్ క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ ఆల్ ఫైబర్స్ వీ ప్రొడ్యూస్. ఓకే, సో మన స్పిన్నింగ్ మిల్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నాయి. ఓకే, అండ్ ద వీవింగ్, knitting and processing units cannot use much of the high quality yarn that is produced in the country. సో వీవింగ్, నిట్టింగ్ వీటన్నిటికీ మనం ఈ హై క్వాలిటీ యార్న్ ని మనం యూజ్ చేయడం లేదు. ఓకే, సో మన కంట్రీలో ప్రొడ్యూస్ అయిన దీన్ని మనం యూజ్ చేయడం లేదు ఇక్కడ. ఓకే, అండ్ దేర్ ఆర్ సమ్ లార్జ్ అండ్ మోడర్న్ ఫ్యాక్టరీస్ ఇన్ దీస్ సెగ్మెంట్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఈజ్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ స్మాల్ యూనిట్స్. సో లార్జ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఫ్రాగ్మెంటెడ్ ఇన్ స్మాల్ యూనిట్స్ విచ్ క్యాటర్ టు ద లోకల్ మార్కెట్. This mismatch is a major drawback for the industry. As a result, many of our spinners export cotton yarn while apparel or garment manufacturers have import fabric. సో ఈ వీవింగ్ లో వీటన్నిటిలో లార్జ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఏంటంటే ఫ్రాగ్మెంటెడ్, స్మాల్ యూనిట్స్ గా ఫ్రాగ్మెంటెడ్ అయిపోయింది, చిన్న చిన్న పార్ట్స్ గానే ఉండిపోయింది. ఎందుకంటే అది లోకల్ మార్కెట్. ఆ లోకల్ మార్కెట్ లో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని వాటికే క్యాటర్ చేస్తుంది. ఓకే, విచ్ క్యాటర్ లోకల్ మార్కెట్ కి మాత్రమే సరిపోతుంది. సో అందువల్ల ఇలా మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యార్న్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళంతా కూడా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. ఓకే, సో లోకల్లో ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన ఆ డిజైన్స్ వీటి కోసం మనం యూజ్ చేస్తున్నాం. సో లోకల్కి వాళ్ళకి ఎంత సరిపోతుందో వాటికి కావాల్సినట్టుగానే చూసుకుంటున్నారు. సో అందువల్ల ఈ యార్న్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు, బయటకి యార్ని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు హై క్వాలిటీ. ఓకే, సో వైల్ ఎపిరల్ ఆర్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తున్నారు, ఫైనల్ గా ఫ్యాబ్రిక్ ని మళ్ళీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంపోర్ట్ ఫ్యాబ్రిక్. ఓకే, గార్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళందరూ ఫ్యాబ్రిక్ ని మళ్ళీ బయట నుంచి తెస్తున్నారు. సో యాక్చువల్గా మన దగ్గర యార్న్ ఉంది క్వాలిటీ, కానీ మనం దీన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడం లేదు. మనం బయటకు పంపించేసి అక్కడ ఫ్యాబ్రిక్ రెడీ అవుతుంటే మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్ ని మనం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటాం. రైట్, చూడండి, సపోజ్ దట్ యార్న్ ఈ సోల్డ్ ఎట్ 85 per kg. ఓకే, ఆ యార్న్ మనం 85 per kgకి అమ్మేస్తే ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ యాజ్ ఎ ట్రౌజర్ ఇట్ ఫెచెస్ as 800. సో ఒక ట్రౌజర్ గా, ఒక ప్యాంట్ గా అది రిటర్న్ వచ్చింది అనుకోండి, మనం దానికి ఏం చేస్తాం, 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఒక కేజీ ఇక్కడ 85కి ఇస్తే పర్ కేజీకి దానికి మనకి రిటర్న్ లో 800 రూపీస్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, సో వాల్యూ ఈజ్ యాడెడ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఫ్రమ్ ఫైబర్ టు యార్న్ టు ఫ్యాబ్రిక్ అండ్ గార్మెంట్. సో ప్రతి స్టేజ్ లో కూడా వాల్యూ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే యార్న్ ని బయటకు పంపించేసి ఫ్యాబ్రిక్ ని తెచ్చుకుంటాం. అంటే మనం లో ప్రైసెస్ కి మనం దీన్ని ఇచ్చేసి మనం హై ప్రైసెస్ మళ్ళీ మనమే తీసుకుని వస్తున్నాం. రైట్, సో చూడండి, సో ఫైబర్ ఇక్కడ నుంచి రా మెటీరియల్ ఉంది. సో వాల్యూ ఎడిషన్ ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో దీని నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో ఇది రా మెటీరియల్ లో ఉంది, జస్ట్ కాటన్ నుంచి తీసుకుని ఉన్నాం. సో స్పిన్ చేస్తే యార్న్ వచ్చింది. సో దీని యొక్క ప్రైస్ కొంత ఉంది, 85 అంటున్నాం. సో ఫైనల్ గా మనం ఇక్కడ తయారు చేసుకుంటే గార్మెంట్ 800 రూపీస్ వస్తుంది అనుకోండి. సో ఇదంతా మనం ఎక్కడ చేసుకుంటే ఈ వాల్యూ ఇక్కడే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, దీన్ని అవుట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ గార్మెంట్స్ ఎలా తయారవుతుంది, లోకల్ గా లో క్వాలిటీ యార్న్ యూజ్ చేస్తున్నాం. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది లో క్వాలిటీకి యూజ్ చేస్తున్నాం. సో లో క్వాలిటీ యార్న్ యూజ్ చేయడం వల్ల లో క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇక్కడ తయారవుతుంది. కానీ హై క్వాలిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి బయట నుంచి మళ్ళీ మనం ఈ ఫ్యాబ్రిక్ ని మళ్ళీ పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంది. Although we have made significant increase in the production of good quality long staple cotton, the need to import is still felt. సో మనం ప్రొడక్షన్ లో ముందుగా ఉన్నాం. ఓకే, సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాం, బాగానే ఉంది, కానీ మనం స్టిల్ ఇప్పటికీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రైట్, సో గుడ్ క్వాలిటీ కాటన్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నా సరే స్టిల్ మనకి ఇప్పటికీ కూడా ఇంపోర్ట్ మీద మనం కాస్త డిపెండ్ అవుతున్నాం, అవసరం వస్తుంది. రైట్, పవర్ సప్లై ఈజ్ ఎరాటిక్ అండ్ మెషినరీ నీడ్స్ టు బి అప్గ్రేడెడ్ ఇన్ ద వీవింగ్ అండ్ ప్రాసెసింగ్ సెక్టర్స్ ఇన్ పర్టికులర్. సో పర్టికులర్ గా చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ పవర్ సప్లై కూడా పర్ఫెక్ట్ గా ఉండదు. ఇండస్ట్రీస్ కి పవర్ సప్లై చాలా అవసరం. సో పవర్ సప్లై లేదు, అలాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ నీడ్స్ కి పవర్ సప్లై సరిగ్గా లేదు, అలాగే మెషినరీ. సో మెషినరీ ఇదంతా కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. రైట్, వేవింగ్ కానీ ఈ ప్రాసెసింగ్ సెక్టర్స్ వీటంతటి కూడా మెషినరీ అప్డేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆర్ ద లో అవుట్పుట్ ఆఫ్ లేబర్, అలాగే స్టిఫ్ కాంపిటీషన్ విత్ ద సింథటిక్ ఫైబర్స్ తో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో ఇదంతా న్యాచురల్ ఫైబర్. సో కాటన్ న్యాచురల్ ఫైబర్. సో సింథటిక్ ఫైబర్స్ తో వీటికి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. అలాగే అవుట్పుట్
లో అవుట్పుట్ ఆఫ్ లేబర్. సో లో అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, లేబర్ నుంచి లో అవుట్పుట్ వస్తుంది. ఇవన్నీ కూడా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, అండ్ నెక్స్ట్ జూట్ టెక్స్టైల్స్. సో ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రా జూట్ అండ్ జూట్ గూడ్స్ అండ్ స్టాండ్స్ అట్ సెకండ్ ప్లేస్ యాజ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్టర్ బంగ్లాదేశ్. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్, రా జూట్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, అలాగే జూట్ గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అండ్ ఎక్స్పోర్ట్ చేయడంలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్ బంగ్లాదేశ్ ఉంది. ఓకే, జూట్ ప్రొడక్షన్, ఓకే, జూట్ ఎక్స్పోర్ట్ లో. సో మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద మిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఎక్కువ ఈ జూట్ మిల్స్ అన్ని కూడా వెస్ట్ బెంగాల్ లో ఉన్నాయి. మెయిన్లీ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ హుగ్లీ రివర్. ఓకే, ఇన్ ఏ నారో బెల్ట్ గా హుగ్లీ రివర్ బ్యాంక్స్ లో ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఉన్నాయి. ఓకే, the first jute mill set up near Calcutta in 1855 at Risha. Okay, Risha in 1855 లో. After partition 1947 partition జరిగిపోయింది కదా, కంట్రీ విడిపోయింది, రైట్. The jute mills remained in India but 3/4 of the jute producing area went to Bangladesh, so East Pakistan, right. So Bangladesh, East Pakistan, 3/4 of the jute produce చేసే ఏరియా అంటే 4 parts ప్రొడ్యూస్ చేసింది, 3 parts అంతా కూడా బంగ్లాదేశ్ లో ఉండిపోయింది. ఓకే, ఒక పార్టీ మన దగ్గర ఉంది ప్రొడ్యూస్ జూట్ ప్రొడక్షన్ లో. ఓకే, కానీ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, జూట్ మిల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నా కానీ ప్రొడక్షన్ చేసే ప్లేస్ అన్ని కూడా బంగ్లాదేశ్ లో వెళ్ళాయి. ఓకే, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ లొకేషన్ ద హుగ్లీ బేసిన్ ఆర్. సో హుగ్లీ బేసిన్ లో ఎందుకు ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఓకే, ఇవన్నీ కూడా లొకేషన్ ఎందుకు ఉంది, ఇండస్ట్రీ లొకేషన్ అక్కడే ఎందుకు ఉంది, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఎందుకు అలా ఉందని చూద్దాం. ఓకే, ప్రాక్సిమిటీ ఆఫ్ ద జూట్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్, ఇన్ఎక్స్పెన్సివ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. సో ప్రాక్సిమిటీ అంటే దగ్గరగా ఉండడం, జూట్ ప్రొడ్యూస్ అయ్యే ఏరియాస్ దగ్గరగా ఉండడం, ఇన్ఎక్స్పెన్సివ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉండడం, రైట్. వాటర్ ట్రాన్స్పోర్ట్ బాగుంది అండ్ సపోర్టెడ్ బై ఏ గుడ్ నెట్వర్క్ ఆఫ్ రైల్వే, రోడ్, వాటర్ వేస్, ఫెసిలిటేట్ మూవ్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ టు ద మిల్స్ అండ్ అబాండెంట్ వాటర్ ఫర్ ద ప్రాసెసింగ్ రా జూట్. సో జూట్ ని ప్రాసెస్ చేయడం కోసం వాటర్ కావాలి చాలా ఎక్కువ. ఓకే, అండ్ చీప్ లేబర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, అడ్జాయినింగ్ స్టేట్స్ ఆఫ్ బీహార్, ఒడిస్సా అండ్ యూపీ. సో ఇవన్నీ కూడా ఫెసిలిటీస్, ఇవన్నీ ఫ్యాక్టర్స్. సో ఈ లొకేషన్ లోనే ఇది ఉండడానికి, ఇండస్ట్రీస్ ఉండడానికి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవన్నీ ఉండడం వల్ల ఆ లొకేషన్ లో పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ కోల్కతా యాజ్ ఎ లార్జ్ అర్బన్ సెంటర్ ప్రొవైడింగ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ పోర్ట్ ఫెసిలిటీస్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ జూట్. సో కోల్కతా కూడా ఏం చేస్తుంది ఇక్కడ? సో బ్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంది, ఒక అర్బన్ సెంటర్ కదా, సో ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే పోర్ట్ ఫెసిలిటీ ఉంది కదా, సో గూడ్ ని ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వచ్చు. సో పోర్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అదొక బెస్ట్ లొకేషన్ అవుతుంది దానికి. ఓకే, సో ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ఇండస్ట్రీ ఏంటున్నాయి? ఛాలెంజెస్, స్టిఫ్ కాంపిటీషన్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఫ్రమ్ సింథటిక్ సబ్స్టెన్సెస్, ఫ్రమ్ కాంపిటేటర్స్ లైక్ బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిలిపీన్స్, ఈజిప్ట్, థాయిలాండ్. సో వీటికి కాంపిటీషన్ ఎలా ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో? సింథటిక్ సబ్స్టిట్యూట్స్, సో వీటి ప్లేస్ లో సింథటిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అలాగే బంగ్లాదేశ్ నుంచి బ్రెజిల్, ఫిలిపీన్స్, ఈజిప్ట్ ఇవన్నీ కూడా, ఈ కంట్రీస్ అన్ని కూడా మనకి కాంపిటీషన్ కూడా ఇస్తున్నాయి జూట్ లో. ఓకే, however the internal demand has been on the increase due to the government policy of the mandatory use of jute packaging. So ఏమైంది? ఇంటర్నల్ డిమాండ్, సో డిమాండ్ అనేది పెరిగింది జూట్ కి. సో ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ వల్ల జూట్ ప్యాకేజింగ్ యూజ్ చేయాలంటే పాలిథిన్ కవర్స్ యూజ్ చేయకూడదు కదా. సో దానివల్ల ఏమైంది? సో జూట్ ప్రొడక్షన్ వీటికి డిమాండ్ అనేది పెరిగింది ఇక జూట్ ప్యాకేజింగ్ యూజ్ చేయాలని. అండ్ టు స్టిమ్యులేట్ డిమాండ్ ద ప్రొడక్ట్స్ నీడెడ్ టు బి డైవర్సిఫైడ్. సో డిమాండ్ ని పెంచడానికి ప్రొడక్ట్స్ ని డైవర్సిఫైడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి అవసరం వచ్చాయి. ఓకే, ప్రొడక్ట్స్ నీడ్స్ టు బి డైవర్సిఫైడ్ గా మార్చాలి. ఓకే, అండ్ ద మెయిన్ మార్కెట్స్ ఆర్ యుఎస్ఏ, కెనడా, ఘనా అండ్ సౌదీ అరేబియా, యూకే అండ్ ఆస్ట్రేలియా. ఇవన్నీ కూడా మెయిన్ మార్కెట్స్. ఓకే, అండ్ ద గ్రోయింగ్ గ్లోబల్ కన్సర్న్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ హ్యాస్ వన్స్ అగైన్ ఓపెన్ ద ఆపర్చునిటీ ఫర్ జూట్ ప్రొడక్ట్స్. సో ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ కి ఇక డిమాండ్ అనేది పెరిగింది. అందువల్ల జూట్ ప్రొడక్ట్స్ అనేది మళ్ళీ ఓపెనింగ్ అనేది వచ్చింది, ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఓకే, అండ్ ఈ మ్యాప్ లో చూడండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాటన్, వూలన్ అండ్ సిల్క్ ఇండస్ట్రీస్. సో చూడండి కాటన్ బ్లాక్ డాట్స్ అండ్ రెడ్ కలర్, వూలన్ టెక్స్టైల్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్. ఓకే, ఇండస్ట్రీస్ అనేవి ఇలా ఉన్నాయి. ఓకే, ఇండియా మొత్తం చూడండి. అండ్ నెక్స్ట్ షుగర్ ఇండస్ట్రీ. ఇండియా స్టాండ్స్ సెకండ్ as a world producer of sugar but occupies first place in the production of gur and kansari. Okay, so India ఏంటి సెకండ్ లో ఉంది, స్టాండ్స్ సెకండ్ వరల్డ్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ప్రొడక్షన్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. అలాగే ఫస్ట్ ప్లేస్ ఎందులో? గర్ లో గానీ అండ్ గుర్ లో గానీ అండ్ కన్సారీలో. సో వీటి ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది, షుగర్ ప్రొడక్షన్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది వరల్డ్ లో. ఓకే,
అండ్ రా మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇస్ బల్కీ. సో రా మెటీరియల్ షుగర్ క్యాన్ కదా రా మెటీరియల్ వీటికి, సో అది బల్కీగా ఉంటుంది, పెద్దది, హెవీ వెయిట్. అండ్ ఇన్ హాలేస్ ఇట్స్ సుక్రోజ్ కంటెంట్ రెడ్యూసెస్. అంటే ఇది ఎంత ఎక్కువ లేట్ చేస్తే, సో షుగర్ తీయడం ఎంత ఎక్కువ లేట్ అవుతుందో సో అందులో ఉన్న సుక్రోజ్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది దాని నుంచి. ఓకే, షుగర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, సుక్రోజ్ కంటెంట్ తగ్గిపోతుంది. ద మిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా అండ్ మధ్యప్రదేశ్. ఇక్కడ అన్ని కూడా ఇదంతా కూడా మిల్స్ ఉన్నాయి. అండ్ 60% మిల్స్ ఆర్ ఇన్ యూపీ అండ్ బీహార్లోనే 60% మిల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దిస్ ఇండస్ట్రీ సీజనల్ ఇన్ నేచర్. సో సీజన్ బేస్ చేసుకుని ఉంటుంది ఇండస్ట్రీ అంతా కూడా. అండ్ ఇట్ ఈస్ ఐడియల్లీ సిచ్యువేటెడ్ టు ద కోఆపరేటివ్ సెక్టర్ కి ఇది చెందుతుంది. సో సిచ్యువేట్ అవుతుంది, సూట్ అవుతుంది. ఓకే, సో ఐడియల్లీ ఇది కోఆపరేటివ్ సెక్టర్ కి సూట్ అవుతుందంట. ఓకే, in recent years there is a tendency for the mills shift and concentrate in the southern and western states, especially in Maharashtra. సో ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ప్రకారం ఏమవుతుందంటే టెండెన్సీ ఈ మిల్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి ఇటు సైడ్ సౌత్ అండ్ వెస్టర్న్ స్టేట్స్ కి ఇవి మూవ్ అవుతున్నాయి, సో ఎస్పెషల్లీ మహారాష్ట్ర కూడా. ఓకే, అండ్ దిస్ ఈస్ బికాస్ కేన్ ప్రొడ్యూస్డ్ హియర్ యాజ్ ఎ హైయర్ సుక్రోజ్ కంటెంట్. సో ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న షుగర్ కేన్ ఉంది కదా చెరకుకి, హై షుగర్ కంటెంట్, సుక్రోజ్ కంటెంట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ద కూలర్ క్లైమేట్ ఆల్సో ఎన్ష్యూర్స్ లాంగర్ క్రషింగ్ సీజన్. సో కూల్ క్లైమేట్ ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది క్రషింగ్ కి. ఓకే, సో ఎందుకంటే ఫాస్ట్ గా ఎవాపరేట్ అవ్వదు కూల్ క్లైమేట్ ఉంటే. మోర్ ఓవర్ ద కోఆపరేటివ్స్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ దీస్ స్టేట్స్. సో కోఆపరేటివ్స్ అనేవి ఈ స్టేట్స్ లో బాగా సక్సెస్ఫుల్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ మేజర్ ఛాలెంజెస్ ఇంక్లూడ్ ద సీజనల్ నేచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, old and inefficient methods of production, transport delay in the reaching cane to the factories, and needed to be maximize the use of bagasse. Okay, so major challenges ఈ ఇండస్ట్రీస్ లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సీజనల్ నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇది సీజనల్ బేస్డ్ ఉంటుంది, సో ఇదొక ప్రాబ్లం. ఓల్డ్ అండ్ ఇన్ఎఫిషియంట్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ మెథడ్స్ ఓల్డ్ అండ్ ఇన్ఎఫిషియంట్ గా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ లో డిలే. సో ట్రాన్స్పోర్ట్ డిలే అయితే సో ప్రాసెస్ ఎంత లేట్ అవుతుంటే సుక్రోజ్ కంటెంట్ అంత తగ్గిపోతుంది, రైట్. సో ఫ్యాక్టరీకి రీచ్ అయ్యేటప్పటికి. అండ్ నీడ్ టు బి మ్యాక్సిమైజ్ ద యూస్ ఆఫ్ బగాసే. సో బగాసే యూస్ అనేది ఇంకా పెంచుకోవాలి. బగాసే అంటే ఫైనల్ గా సో షుగర్ క్రష్ చేశాక ఆ రిమైనింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, షుగర్ క్రష్ చేసి అందులోంచి షుగర్ కేన్ క్రష్ చేశాక షుగర్ అంతా కూడా అందులో తీసేశారు. ఓకే, సో ఫైనల్ మెటీరియల్ ఉండిపోతుంది కదా, రిమైన్స్ ఉండిపోతుంది కదా, అది బగాసే. ఓకే, సో దాన్ని మాక్సిమం యూజ్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఓకే, ఇప్పటి వరకు మనం అగ్రో బేస్డ్ చూస్తాం, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ చూద్దాం. సో యూజ్ మినరల్స్ అండ్ మెటల్స్ యాజ్ రా మెటీరియల్స్. సో మినరల్స్ ని మెటల్స్ ని రా మెటీరియల్స్ గా యూజ్ చేస్తాం, ఆర్ కాల్డ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఫస్ట్ వన్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఈజ్ అ బేసిక్ ఇండస్ట్రీ సిన్స్ ఆల్ అదర్ ఇండస్ట్రీ. ఆల్ అదర్ ఇండస్ట్రీస్ ఏంటి, హెవీ, మీడియం, లైట్, డిపెండ్ ఆన్ ఇట్. సో ఏ ఇండస్ట్రీస్ అయినా సరే సో వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి ఫర్ దేర్ మిషనరీ, వాటి యొక్క మిషనరీ కోసం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అందువల్ల ఇది ఒక బేసిక్ ఇండస్ట్రీ. ఓకే, స్టీల్ ఈజ్ నీడెడ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎ వెరైటీ ఆఫ్ ఇంజనీరింగ్ గూడ్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, డిఫెన్స్, మెడికల్, టెలిఫోనిక్, సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అండ్ వెరైటీ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్. ఇలాంటివన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడానికి స్టీల్ అనేది అవసరం. ఓకే, సో వీటిని ప్రొడ్యూస్ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టీల్ అవసరం, రైట్. సో ఇది ఒక బేసిక్ ఇండస్ట్రీ అవుతుంది ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది. ఓకే, ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ స్టీల్ often regarded as the index of a country's development. సో కంట్రీ యొక్క డెవలప్మెంట్ ని సూచించడానికి కూడా ఇది యూజ్ చేస్తాం. సో మనం ప్రొడక్షన్ ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం అండ్ ఎంత ఎక్కువగా కన్జంప్షన్ చేస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం, ఈ స్టీల్ అనేది మనం ఎంతగా వాడుతున్నాం, ఎంత కన్జంప్షన్ చేస్తున్నాం, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది మన యొక్క డెవలప్మెంట్ ని చూపిస్తుంది. ఓకే, కంట్రీ యొక్క డెవలప్మెంట్ ని చెప్తుంది. ఐరన్ అండ్ స్టీల్ ఈజ్ ఏ హెవీ ఇండస్ట్రీ బికాస్ ఆల్ రా మెటీరియల్స్ వర్ ఫినిష్డ్ గూడ్స్, హెవీ అండ్ బల్కీ, ఎంటైలింగ్ హెవీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకే, సో ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అంటే హెవీ ఇండస్ట్రీ అవుతుంది, ఎందుకంటే రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్ ఇవన్నీ కూడా హెవీ అండ్ బల్కీగా ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఓర్, కోకింగ్ కోల్. ఓకే, కోకింగ్ కోల్ అంటే మెటలర్జికల్ కోల్ అనమాట, అంటే హై ఎఫిషియన్సీ, ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, కోకింగ్ కోల్ బెస్ట్ క్వాలిటీ కోల్ అనమాట, కోకింగ్ కోల్. అండ్ లైమ్ స్టోన్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద రేషియో అప్రాక్సిమేట్లీ 4:2:1 రేషియోలో కావాలి. ఐరన్ ఓర్ అండ్ కోల్ అండ్ లైమ్ స్టోన్ ఈ రేషియోలో కావాల్సి ఉంటుంది వీటి ప్రొడక్షన్కి. ఓకే, అండ్ సమ్ క్వాంటిటీస్ ఆఫ్ మాంగనీస్. ఓకే, అండ్ ఆల్సో రిక్వైర్డ్ టు ద హార్డ్ అండ్ ద స్టీల్ ని హార్డ్ గా తయారు చేయడం కోసం కొంత క్వాలిటీ ఆఫ్ మాంగనీస్ కూడా కావాలి. ఓకే,
అండ్ వేర్ షుడ్ ద స్టీల్ ప్లాంట్స్ లొకేషన్, సో లొకేషన్ ఎక్కడ ఉంటుంది. ఓకే, అండ్ రిమెంబర్ దట్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఆల్సో నీడ్ టు బి ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ టు ద మార్కెట్స్ అండ్ కన్జ్యూమర్స్. ఓకే, సో ఫినిష్డ్ గుడ్స్ ఎలా ఉండాలి, పర్ఫెక్ట్ గా మార్కెట్ కి వెళ్ళిపోవాలి, అందువల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉండాలి దానికి, రైట్. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అండ్ రా మెటీరియల్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ లోనే వీటి యొక్క లొకేషన్ అనేది ఉంటుంది, అది బెస్ట్ పొజిషన్ అవుతుంది. అండ్ దే డిస్ట్రిబ్యూషన్, మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం, కన్జ్యూమర్స్ కోసం పర్ఫెక్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉండాలి. ఓకే, ఇన్ 2019 with 111 million tons of crude steel production, India ranked second amongst the world crude steel producers. Okay, so second position లో క్రూడ్ స్టీల్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఇండియా అనేది ఉంది. అంత 111 million tons ప్రొడ్యూస్ చేసి. ఓకే, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్పాంజ్ ఐరన్ ప్రొడ్యూస్ చేయడంలో ఒక లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇది ఒక టైప్ ఆఫ్ ఐరన్. అండ్ ఇన్ 2019 per capita consumption of finished steel in the country was only around 74.3 kg per annum against the world average is 229.3 kg. సో వరల్డ్ లో యావరేజ్ గా ఒక్కో కంట్రీ 299.3 kg యూజ్ చేస్తుంటే మన దగ్గర మాత్రం కన్జంప్షన్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఓకే, 74 మాత్రమే. సో మనం ఎంత కన్జంప్షన్ చేస్తున్నామంటే అంత మనం ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ ఉందని అర్థం. సో మనం కన్జంప్షన్ చాలా తక్కువ ఉందంటే మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బాగా లేదని అర్థం, రైట్. సో వరల్డ్ లో ఎంత ఉంది యావరేజ్ గా, కానీ మనం చాలా తక్కువలో ఉన్నాం. ఓకే, సో టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫినిష్డ్ స్టీల్, సో ప్రొడక్షన్ ఎంత ఉంది చూసుకుంటే, సో మిలియన్ టన్స్ లో, సో 15-16 చూసుకుంటే 106, ఇప్పుడు 1920లో 102 వరకు ఉంది. సో ఆల్మోస్ట్ అవే రేంజెస్ లో ఉన్నాయి. ఓకే, ప్రొడక్షన్. అండ్ మినీ స్టీల్ ప్లాంట్స్ ఆర్ స్మాలర్, సో మినీ స్టీల్ ప్లాంట్స్ అంటే చిన్నవి. ఓకే, హ్యావ్ ఎలక్ట్రిక్ ఫర్నెసెస్ ఉంటాయి అండ్ యూజ్ స్టీల్ స్క్రాప్ అండ్ స్పాంజ్ ఐరన్ యూజ్ చేసుకుంటారు. అండ్ దే హ్యావ్ రీ రోలర్స్ అండ్ యూజ్ స్టీల్ ఇన్గాట్స్ యాజ్ వెల్. ఓకే, రీ రోలర్స్ యూజ్ చేస్తారు, స్టీల్ ఇన్గాట్స్ యూజ్ చేస్తారు. అండ్ దే ప్రొడ్యూస్ మైల్డ్ అండ్ అలాయ్ స్టీల్స్. ఓకే, అలాయ్ స్టీల్ ఆఫ్ గివెన్ స్పెసిఫికేషన్స్. సో మైల్డ్ అండ్ అలాయ్ స్టీల్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, గివెన్ స్పెసిఫికేషన్స్ తో, కావాల్సిన స్పెసిఫికేషన్స్ తో అలాయ్ స్టీల్ ని మైల్డ్ గా, ఓకే, ప్రొడ్యూస్ మైల్డ్ అండ్ అలాయ్ స్టీల్ ని ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇవి మినీ స్టీల్ ప్లాంట్స్ అంటే చిన్నవి. ఓకే, సో లాస్ట్ దాంట్లో అన్ని ప్రొడక్ట్స్ అన్ని జరుగుతాయి. సో ఇది చిన్నవి అనమాట. సో స్టీల్ స్క్రాప్ ని వీటన్నిటిని యూజ్ చేసుకుంటాయి మినీ స్టీల్. ఓకే, చిన్నవి. ఓకే, అండ్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ ఫ్రమ్ బ్లాస్ట్ ఫర్నెస్ చూడండి. సో ప్రాసెస్ చూద్దాం, స్టీల్ మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రా మెటీరియల్, సో మెటీరియల్ టు ప్లాంట్ కి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం. సో బ్లాస్ట్ ఫర్నెస్ లో ఐరన్ ఓర్ మెల్ట్ చేయాలి. ఓకే, లైమ్ స్టోన్ యూజ్ చేస్తాం. అలాగే మెటీరియల్ విచ్ ఇస్ యాడెడ్, సో లైమ్ స్టోన్ యాడ్ చేస్తాం దానికి. అలాగే స్లాగ్, సో రిమైనింగ్ ఆ వేస్ట్ మెటీరియల్ అంతా రిమైనింగ్ స్లాగ్ అది రిమూవ్ చేసేస్తాం. కోక్ కావాలి. ఓకే, బర్న్ ఇన్ ద హీట్, సో మంచి కోక్ అంటే ఈ కోల్ అనమాట. ఓకే, కోకింగ్ కోల్, సో మెటలర్జికల్ కోల్, దాన్ని కోక్ అంటాం. సో ఈ కోల్ కూడా మనకు కావాలి. సో వీటన్నిటిని యూజ్ చేస్తాం బ్లాస్ట్ ఫర్నెస్ లో. అండ్ పిగ్ ఐరన్, సో మాల్టన్ మెటీరియల్స్ ఆర్ poured into మౌల్డ్స్. ఓకే, మౌల్డ్స్ కొన్ని షేప్స్ లో. సో దాన్ని ఆ మాల్టన్ మెటీరియల్ ని అందులో వేస్తారు, కరిగి ఉన్న ఆ మెటీరియల్ అందులో వేయడం. సో కాల్డ్ పిగ్స్ అంటాం వాటిని, ఆ మౌల్డ్స్ ని పిగ్స్ అంటాం, అందువల్ల పిగ్ ఐరన్ అంటే పేరు వచ్చింది దానికి. ఓకే, అండ్ స్టీల్ మేకింగ్, సో దాని నుంచి ఇక స్టీల్ మేకింగ్ ఉంటుంది. పిగ్ ఐరన్ ఫర్దర్ ప్యూరిఫై చేసి మెల్టింగ్ చేసి అండ్ ఆక్సిడైజింగ్ చేస్తారు, ఇంప్యూరిటీస్ అనేది తీస్తారు. అలాగే మ్యాంగనీస్ ని, నికెల్, క్రోమియం ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం, దానికి స్ట్రెంత్ ఇస్తుంది అనమాట. ఓకే, ఫైనల్ గా షేపింగ్, మెటల్ ని ఫైనల్ గా షేపింగ్, రోలింగ్, ప్రెస్సింగ్, కాస్టింగ్, ఫోర్జింగ్ ఇవన్నీ కూడా చేసి మెటల్ ని షేప్ చేస్తాం. ఓకే, ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, సో చూడండి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, సాలేం, భద్రావతి, విజయనగర్, విశాఖపట్నం, చూడండి బిలాయ్, రూర్కెలా, జంషెద్పూర్, బకోరో, ఓకే, బర్న్పూర్, దుర్గాపూర్. ఓకే, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. ఓకే, an integrated steel plant is a large handles everything in one complex. సో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే చాలా పెద్దది, లార్జ్ గా ఉండి అన్ని యాక్టివిటీస్ ని ప్రతి దాన్ని కూడా ఒక ప్లేస్ లో చేయడం జరుగుతుంది. ఫ్రమ్ పుట్టింగ్ టుగెదర్ రా మెటీరియల్స్ టు స్టీల్ మేకింగ్, రోలింగ్, షేపింగ్ మొత్తం అంతా కూడా ఒకే ప్లేస్ లో జరుగుతుంది అనమాట. ఓకే, దాన్ని ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటాం. ఓకే, లార్జ్, పెద్ద సైజ్. మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మార్కెట్ ద దే స్టీల్ త్రూ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా. సో సెయిల్ ద్వారా, సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని కూడా మార్కెట్ చేసుకుంటాయి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన స్టీల్ ని. ఓకే, ఇన్ 1950s చైనా అండ్ ఇండియా ప్రొడ్యూస్డ్ ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ స్టీల్. సో
సేమ్ క్వాంటిటీ స్టీల్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు 1950s. టుడే చైనా ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్. ఓకే, చైనా ఈజ్ ఆల్సో ద వరల్డ్స్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ద స్టీల్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ టుడే ఏమవుతుంది, చైనా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయింది, అలాగే లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా అయింది వరల్డ్లోనే. ఓకే, సో 1950s ఇండియా అండ్ చైనా ఈక్వల్ ఉండేది, కానీ ఇప్పుడు చైనా ముందుకు వెళ్ళిపోయింది, రైట్, చాలా ఎక్కువగా. ఓకే, చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజన్ హ్యాస్ ద మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. ఓకే, ఇప్పుడే చూస్తాం అన్ని కూడా ఒకే ప్లేస్లో ఉన్నాయి, చోటా నాగ్పూర్ రీజియన్లోనే ఉన్నాయి అన్ని కూడా. అండ్ ఇట్ ఈస్ లార్జ్లీ బికాస్ ఆఫ్ ద రిలేటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ రీజన్ హ్యాస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ డెవలప్మెంట్కి అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ అనమాట, అందువల్ల అక్కడ ఉన్నాయి. ఓకే, ఏంటి అడ్వాంటేజెస్? దీస్ ఇన్క్లూడ్ లో కాస్ట్ ఐరన్ ఓర్. సో ఐరన్ ఓర్ లో కాస్ట్లో దొరుకుతుంది. హై గ్రేడ్ రా మెటీరియల్స్ దగ్గరలోనే ఉన్నాయి. ఓకే, రా మెటీరియల్ దగ్గరలో ఉంది. చీప్ లేబర్, వాస్ట్ గ్రోత్ పొటెన్షియల్ ఇన్ ద హోమ్ మార్కెట్. సో మార్కెట్ అవైలబిలిటీ ఉంది. ఓకే, దో ఇండియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్లోనే ఒక లీడింగ్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ, ఒక ఇంపార్టెంట్ కంట్రీ. కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ టు అవర్ ఫుల్ పొటెన్షియల్ లార్జ్లీ డ్యూ టు. సో మన ఫుల్ పొటెన్షియల్గా మనం పెర్ఫార్మ్ చేయడం లేదు. సో ఎందుకో డ్యూ టు హై కాస్ట్ అండ్ లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ద కోకింగ్ కోల్. సో ఈ మెటలర్జికల్ కోక్ ఉంది కదా, సో ఈ కోల్ ఉంది కదా, సో ఇది హై క్వాలిటీ కోల్. సో ఇది మన దగ్గర లేదు. సో ఫస్ట్ ఇది మన దగ్గర లేదు. ఓకే, సో దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, వేరే కంట్రీస్ నుంచి మనం తెచ్చుకోవాలి, అండ్ ఇది ఎక్కువ కాస్ట్ కూడా అవుతుంది. ఓకే, సో హై కాస్ట్ అవుతుంది, లిమిటెడ్ అవైలబిలిటీ, మన దగ్గర కావాల్సినంత లేదు. ఓకే, సో లోవర్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ యొక్క లోవర్ ప్రొడక్టివిటీ, అలాగే ఇర్రెగ్యులర్ సప్లై ఆఫ్ ఎనర్జీ. సో ఎలక్ట్రిసిటీ సప్లై అనేది సరిగ్గా ఉండదు, అండ్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీటన్నిటి వల్ల మనం ఫుల్ పొటెన్షియల్ అందుకోవడం లేదు. ఓకే, వీ ఆల్సో ఇంపోర్ట్ గుడ్ క్వాలిటీ స్టీల్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంకా స్టీల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, హౌవెవర్ ద ఓవరాల్ ప్రొడక్షన్ ఆఫ్ ద స్టీల్ ఈజ్ సఫిషియంట్ టు మీట్ అవర్ డొమెస్టిక్ డిమాండ్స్. సో మనం ప్రొడ్యూస్ చేసే స్టీల్ అనేది మన డొమెస్టిక్ డిమాండ్స్కి సఫిషియంట్ అయినా సరే మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకున్నాం, గుడ్ క్వాలిటీ స్టీల్ మనం ఇంకా ఇంపోర్ట్ చేస్తున్నాం బయట నుంచి. ఓకే, and liberalization and foreign direct investment have given a boost to the industry with the effort of private entrepreneurs. Okay, చూడండి లిబరలైజేషన్, సో లిబరల్ రూల్స్ తేవడం వల్ల ఇండస్ట్రీస్ పెట్టడానికి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్స్ నుంచి. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రీకి ఇంకా బూస్ట్ ఇచ్చాయి. ఓకే, ఎఫర్ట్స్ ఆఫ్ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇంకా బూస్ట్ ఇచ్చింది. ఓకే, అండ్ దెర్ ఈజ్ ఎ నీడ్ టు allocate resources for research and development to produce steel more comparatively. Okay, more competitively. Okay, so need to allocate resources for research and development. Okay, so produce steel producing, so more కాంపిటేటివ్ గా మనం ప్రొడ్యూస్ చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి, వీటికి ఇంకా ఎక్కువ రిసోర్స్ అనేది అలోకేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ ఎంత ఉంది ఇండియా అండ్ చైనా ఒకసారి కంపేర్ చేసుకుంటే చూడండి 2015 సో ప్రొడక్షన్ ఇన్ మిలియన్ టన్స్ లో ఉంది. ఓకే, సో మనం జస్ట్ 89 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేసాం 2019, కానీ చైనా 803. ఓకే, చాలా రేట్లు ఎక్కువ. ఓకే, 19 చూడండి 111, రైట్, ఇక్కడ 996, చాలా ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఉంది, రైట్. సో ఎక్కడైనా చూసుకోండి మనం ఇంకా ఇక్కడే ఉన్నాం ప్రొడక్షన్లో. ఓకే, చైనా ఒకప్పుడు ఈక్వల్ ప్రొడక్షనే ఉండేది 1950s, కానీ ఇప్పుడు ఇంతగా డెవలప్ అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ అల్యూమినియం స్మెల్టింగ్. ఓకే, అల్యూమినియం తయారు చేయడం చూద్దాం. అల్యూమినియం స్మెల్టింగ్ is the second most important metallurgical industry in India. So ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ మెటల్ ఇండస్ట్రీలో. ఇట్ ఈస్ లైట్, రెసిస్టెంట్ టు కరోసన్. ఓకే, కరోసన్ జరగదు, వాటర్ వల్ల కానీ వీటన్నిటి వల్ల కానీ ఏం డ్యామేజ్ ఉండదు పెద్దగా. ఓకే, లైట్ వెయిట్ అండ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, malleable ఉంటుంది, అండ్ బికమ్ స్ట్రాంగ్ వెన్ ఇట్ మిక్స్డ్ విత్ అదర్ మెటల్స్తో కలిపితే స్ట్రాంగ్ కూడా అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ యూటెన్సిల్స్ కానీ వైర్స్ కానీ తయారు చేయడంలో యూజ్ చేస్తాం. అండ్ ఇట్ హ్యాస్ గెయిన్డ్ పాపులారిటీ యాజ్ ద సబ్స్టిట్యూట్ ఆఫ్ స్టీల్, కాపర్, జింక్ అండ్ లెడ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్లో. వీటికి సబ్స్టిట్యూట్గా వాటి బదులుగా దీన్ని యూజ్ చేస్తున్నాం, స్టీల్, కాపర్ వీటన్నిటికి బదులుగా ఇది పాపులారిటీ గెయిన్ చేసుకుంది అల్యూమినియం అనేది. ఓకే, అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ, యూపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. ఇవన్నీ కూడా ప్లేసెస్ లో వీటి యొక్క స్మెల్టింగ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో బాక్సైట్. ద రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద స్మెల్టర్స్ ఇన్ అ వెరీ బల్కీ డార్క్ రెడ్డిష్ కలర్డ్ రాక్. సో డార్క్ రెడ్డిష్ బల్కీ రాక్ అనమాట, ఇది స్మెల్టర్స్ లో యూజ్ చేస్తాం. దీని నుంచి మనం అల్యూమినియం తీస్తాం, రైట్. ద ఫ్లో చార్ట్ గివెన్ బిలో షోస్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అల్యూమినియం. ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది, చూద్దాం. అండ్ రెగ్యులర్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ అష్యూర్డ్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్
at the minimum cost are two prime factors for the location of the industry. సో ఈ ఇండస్ట్రీ యొక్క లొకేషన్ దేని మీద ఉంటుందంటే ఎలక్ట్రిసిటీ సప్లై. సో రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ సప్లై, అస్యూర్డ్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ సోర్స్ అనేది అస్యూర్ గా ఉండాలి అట్ మినిమం కాస్ట్ తో, తక్కువ కాస్ట్ తో. సో ఈ టూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి దీని యొక్క లొకేషన్ ని డిపెండ్ అయ్యి ఉంటుంది, దీని యొక్క లొకేషన్ వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే ఓకే చూడండి, 4 to 6 tons ఆఫ్ బాక్సైట్, 2 tons ఆఫ్ అల్యూమినియం అండ్ 1 ton ఆఫ్ అల్యూమినియం ఫైనల్ గా వస్తుంది మనకి. ఓకే సో 4 to 6 tons బాక్సైట్ తీసుకుంటాం, దాని నుంచి అల్యూమినియం 2000 tons 2 tons వస్తుంది. ఓకే అంటే 2000 kgs అండ్ ఫైనల్ గా 1 ton అల్యూమినియం అనేది వస్తుంది. సో ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూద్దాం అల్యూమినియం. సో బాక్సైట్ రా మెటీరియల్ బాక్సైట్ క్వారీ నుంచి తెచ్చుకున్నాం. సో ట్రాన్స్పోర్ట్ చేసాం, షిప్ ఆర్ రైల్ ఎలా ఒకలాగా ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాం ఇండస్ట్రీ దగ్గరికి. సో ఇక్కడ అల్యూమినియం ప్రొడ్యూస్ అవుతుంది. సో బాక్సైట్ క్రష్డ్ అండ్ అల్యూమినియం డిసాల్వ్డ్ అవుట్. ఓకే సో ఫైనల్ గా ఇది అల్యూమినియం వస్తుంది. సో అల్యూమినియం రిఫైనరీకి వెళ్తుంది, ఫైనల్ గా అల్యూమినియం అనేది మనకు వస్తుంది. ఓకే సో బల్క్ ఓర్ షిప్డ్ టు ద సైట్, ఓర్ అనేది షిఫ్ట్ అవుతుంది అండ్ క్యాల్కులేటెడ్ పెట్రోలియం, కోక్ ఇవన్నీ కూడా అవసరం వస్తాయి రైట్, బర్న్ చేయడానికి, హీట్ చేయడానికి. అండ్ పిచ్ ఫ్రమ్ ద కోలరీ. ఓకే సో పిచ్ కూడా ఒక రా మెటీరియల్. సో అల్యూమినియం రిఫైనరీకి కావాల్సిన ఒక రా మెటీరియల్ కూడా ఇది కూడా. ఓకే అండ్ క్రయోలైట్ ఏ మాల్టెన్ మెటల్ యాక్ట్స్ యాజ్ ద ఎలక్ట్రోలైట్ గా వర్క్ చేస్తుంది ఇందులో. అండ్ అల్యూమినియం స్మెల్టర్ ఇది. ఓకే ఎలక్ట్రిసిటీ 18,600 kilowatts per ton ఆఫ్ వర్క్ ఇంత ఎలక్ట్రిసిటీ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ జస్ట్ ఇక్కడ నార్మల్ గా చూసుకున్నాం అండ్ ఈ ప్రాసెస్ అంతా సెపరేట్ గా నేర్చుకోవాలి. ఓకే జస్ట్ తెలుసుకున్నాం ఇక్కడ అంతే, ఇంత వరకే ఇచ్చాడు. సో డీటెయిల్ ప్రాసెస్ కెమిస్ట్రీ వీటిలో మనం నేర్చుకుంటాం. ఓకే సో చూడండి ఇక్కడ అల్యూమినియం ఉంది కదా. సో అల్యూమినియం నుంచి మనం అల్యూమినియం తీసుకుంటాం. సో దీన్నే అల్యూమినియం స్మెల్టింగ్ అంటాం. సో అల్యూమినియం స్మెల్టింగ్ మనం ఇంతవరకు చెప్పుకుంది అదే. అల్యూమినియం స్మెల్టింగ్ అంటే అల్యూమినియం నుంచి అల్యూమినియం తీసుకుంటాం. ఓకే దాన్ని అంటాం. అండ్ ఇక్కడ ఒకటి చూడండి, బాక్సైట్ నుంచి అల్యూమినియం వస్తుందిగా. సో బాక్సైట్ నుంచి అల్యూమినియం తీసే ఒక ప్రాసెస్ ఉంటుంది, అది బేయర్ ప్రాసెస్. ఓకే బేయర్స్ ప్రాసెస్. ఓకే అలాగే అల్యూమినియం నుంచి అల్యూమినియం తీసే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ని హాల్ హెరాల్డ్ ప్రాసెస్ అంటాం, హాల్ హెరాల్డ్ ప్రాసెస్. సో ఇక్కడ రెండు ప్రాసెస్లు ఉన్నాయి, బేయర్స్ ప్రాసెస్, హాల్ హెరాల్డ్ ప్రాసెస్. సో బేయర్ ప్రాసెస్ అంటే బాక్సైట్ నుంచి అల్యూమినియం అండ్ అల్యూమినియం నుంచి అల్యూమినియం తీస్తే అది హాల్ హెరాల్డ్ ప్రాసెస్. ఓకే అల్యూమినియం నుంచి అల్యూమినియం తీయడాన్ని అల్యూమినియం స్మెల్టింగ్ అంటాం. ఓకే అండ్ నెక్స్ట్ కెమికల్ ఇండస్ట్రీస్. కెమికల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ డైవర్సిఫైయింగ్. సో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ డైవర్సిఫైయింగ్ గా ఉంది. అండ్ ఇట్ కంప్రైజెస్ బోత్ లార్జ్ అండ్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఇక్కడ బోత్ లార్జ్ స్కేల్ ఉన్నాయి, స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. ర్యాపిడ్ గ్రోత్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ బోత్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ సెక్టర్స్ లో. ఆర్గానిక్ సెక్టర్స్ లో కూడా ర్యాపిడ్ గ్రోత్ అని ఉంది కెమికల్ ఇండస్ట్రీస్ లో. ఇన్ఆర్గానిక్ కెమికల్స్ ఇన్క్లూడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫెర్టిలైజర్, సింథటిక్ ఫైబర్స్, ప్లాస్టిక్స్ వీటన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే అడ్హెసివ్, పెయింట్స్, డై స్టఫ్స్. ఓకే నైట్రిక్ యాసిడ్ చూడండి, నైట్రిక్ యాసిడ్, ఆల్కైల్, సోడా యాష్ యూజ్డ్ టు మేక్ గ్లాస్ ని తయారు చేయడానికి నైట్రిక్ యాసిడ్. అలాగే అండ్ సోప్స్, డిటర్జెంట్స్, పేపర్ వీటన్నిటిని యూజ్ చేస్తాం రైట్. అండ్ కాస్టిక్ సోడా. ఓకే దీస్ ఇండస్ట్రీస్ ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఓవర్ ద కంట్రీ. సో ఈ ఇండస్ట్రీస్ అనేవి వైడ్ గా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. ఓకే ఇవన్నీ కూడా కెమికల్ ఇండస్ట్రీస్. ఓకే ఆర్గానిక్ కెమికల్స్ ఇన్క్లూడ్ పెట్రోకెమికల్స్ ఏంటి చూడండి, విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్, సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్స్, డై స్టఫ్స్, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్. ఓకే సో వీటన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తాం పెట్రోకెమికల్స్ ని. ఓకే ఆర్గానిక్ కెమికల్ ప్లాంట్స్ ఆర్ లొకేటెడ్ నియర్ ఆయిల్ రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయి. ఓకే ద కెమికల్ ఇండస్ట్రీ ఈజ్ ఇట్స్ ఓన్ లార్జెస్ట్ కన్జ్యూమర్. సో కెమికల్ ఇండస్ట్రీ దాని యొక్క ఓన్ లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా అదే అవుతుంది. సో బయోకెమికల్స్ అండర్గో ప్రాసెసింగ్ టు ఫర్దర్ ప్రొడ్యూస్ అదర్ కెమికల్స్. సో బేసిక్ కెమికల్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ ప్రొడ్యూస్ అదర్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రాసెసింగ్ కి వెళ్తాయి. ఓకే అండ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్, అగ్రికల్చర్, డైరెక్ట్లీ ఫర్ కన్జ్యూమర్ మార్కెట్స్ కానీ, డైరెక్ట్ గా కన్జ్యూమర్ మార్కెట్ కి వెళ్ళడానికి కానీ, అగ్రికల్చర్ కానీ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ కానీ అవి యూజ్ అవుతాయి. ఓకే సో ఇలా కెమికల్ ఇండస్ట్రీయే దాని యొక్క కన్జ్యూమర్ కూడా అవుతుంది. ఓకే ఐరన్ నుంచి మనం ఐరన్ చూసాం, ఐరన్ తీసుకున్నాం, ఐరన్ నుంచి మనం కార్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాం. సో దాన్ని ఐరన్ యూజ్ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా ఒక కెమికల్ నుంచి ఇంకొక కెమికల్ యూజ్ చేసుకోవచ్చు రైట్.
And next, fertilizers industry. Fertilizer industry is centered around the production of nitrogenous fertilizers, mainly urea and phosphatic, phosphatic fertilizers and aluminum phosphate (DAP) and complex fertilizers which have a combination of nitrogen, phosphate and potash. So industry production of centered around. So then should to fertilizer industry nitrogenous fertilizers. Mostly in the urea. So nitrogenous fertilizer mostly urea. And phosphatic fertilizers కానీ అల్యూమినియం ఫాస్ఫేట్ కానీ అండ్ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ విచ్ హ్యావ్ కాంబినేషన్, వీటి యొక్క కాంబినేషన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ వీటన్నిటి కాంబినేషన్ చూసుకుంటే చూడండి. సో నైట్రోజన్ అండ్ ఫాస్ఫేట్ పొటాష్ ఇవన్నీ కలిసి ఉన్న కాంబినేషన్లో కానీ వీటిని ఉంటాయి. ద థర్డ్ దట్ ఈస్ పొటాష్ ఈజ్ ఎంటైర్లీ ఇంపోర్టెడ్ యాజ్ ద కంట్రీ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిజర్వ్స్. As for commercially usable potash and potassium compounds in any form. So potash, third one చూడండి potash. సో అసలు ఎంటైర్లీ ఇంపోర్టెడ్, కంప్లీట్ గా ఇంపోర్ట్ చేసుకోవడమే కంటే, ఎందుకంటే నాట్ హ్యావ్ ఎనీ రిజర్వ్స్, అసలు రిజర్వ్స్ ఇక్కడ లేవు. అండ్ కమర్షియల్లీ యూజబుల్ పొటాష్ ఆర్ పొటాషియం కాంపౌండ్స్ ఇన్ ఎనీ ఫార్మ్. సో మన దగ్గర అసలు ఎలాంటి రిజర్వ్స్ అనేవి లేవు, మనం కంప్లీట్ గా దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ అంతా కూడా నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాష్ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, రైట్, వీటి యొక్క ఇండస్ట్రీ చుట్టూ. After the Green Revolution, the industry expanded to several other parts of the country. So Green Revolution తర్వాత ఇండస్ట్రీ మొత్తం కంట్రీ మొత్తం డెవలప్ అయింది, స్ప్రెడ్ అయింది. అండ్ గుజరాత్, తమిళనాడు, యూపీ, పంజాబ్, కేరళ కంట్రిబ్యూట్ టువర్డ్స్ హాఫ్ ఆఫ్ ద ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ లో ఇవే ఉన్నాయి. అండ్ అదర్ సిగ్నిఫికెంట్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, అస్సాం, వెస్ట్ బెంగాల్, సో మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అదర్ ప్రొడ్యూసర్ ఫెర్టిలైజర్స్ లో. అండ్ నెక్స్ట్ సిమెంట్ ఇండస్ట్రీ. సిమెంట్ ఎసెన్షియల్ ఫర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఇది అవసరం. సచ్ as బిల్డింగ్స్, హౌసెస్, ఫ్యాక్టరీస్ ఏవి కట్టాలన్నా, డ్యామ్స్, అదర్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్ ఏది కట్టాలన్నా సార్ సిమెంట్ అవసరం, రైట్. అండ్ దిస్ ఇండస్ట్రీ రిక్వైర్స్ బల్కీ అండ్ హెవీ రా మెటీరియల్స్ కావాలి ఇండస్ట్రీకి, లైక్ లైమ్ స్టోన్, సిలికా, జిప్సమ్, హెవీ అండ్ బల్కీ ఇవన్నీ కావాల్సి ఉంటుంది. అండ్ కోల్ అండ్ ఎలక్ట్రిక్ పవర్ నీడెడ్ అపార్ట్ ఫ్రమ్ ద రైల్ ట్రాన్స్పోర్ట్స్, కోల్ కావాలి, ఎలక్ట్రిక్ పవర్ కావాలి, అండ్ నీడెడ్ అపార్ట్ ఫ్రమ్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి, రైట్. And the industry has strategically located plants in Gujarat that have suitable across to market in the Gulf countries. So industry strategical గా గుజరాత్, సో ఈ ప్లాంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ కి మార్కెట్ కోసం అనమాట, మార్కెట్ అవైలబిలిటీ. సో ఏదైనా సరే గుజరాత్, ముంబై ఎక్కడ ఉందంటే ఇక్కడంతా పోర్ట్ అవైలబిలిటీ. సో పోర్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంది, మార్కెట్ వెళ్ళిపోతాయి, రైట్. సో అందువల్ల స్ట్రాటజికల్ గా ఆ లొకేషన్స్ లోనే ఇండస్ట్రీస్ డెవలప్ అయి ఉంటాయి. ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ చెన్నైలో 1904లో సెటప్ చేశారు. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద ఇండస్ట్రీ బాగా ఎక్స్పాండ్ కూడా అయింది. ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద క్వాలిటీ హ్యాస్ ఫౌండ్ ద ప్రొడ్యూస్ ఏ రెడీలీ అవైలబుల్ మార్కెట్ ఇన్ ద ఈస్ట్ ఏషియా. సో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ వల్ల సో ప్రొడ్యూస్ రెడీలీ అవైలబుల్ మార్కెట్ అనేది ఉంది. సో ఈస్ట్ ఏషియాలో, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సౌత్ ఏషియా అపార్ట్ ఫ్రమ్ ఏ లార్జ్ డిమాండ్ విత్ ఇన్ ద కంట్రీ. సో కంట్రీలో లార్జ్ డిమాండ్ ఉంది ఎందుకంటే కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది కాబట్టి, ఎంత డిమాండ్ ఉన్నా సరే ఈస్ట్ ఏషియా వీటన్నిటికీ కూడా అవైలబుల్ మార్కెట్ కూడా వీటికి ఉంది ఎందుకంటే క్వాలిటీ వల్ల. అండ్ దిస్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ వెల్ as ఎక్స్పోర్ట్. సో ప్రొడక్షన్ లో కానీ ఎక్స్పోర్ట్ లో కానీ బాగానే ఉంది. అండ్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు జనరేట్ ఎడిక్వేట్ డొమెస్టిక్ డిమాండ్ అండ్ సప్లై ఇన్ ఆర్డర్ టు సస్టైన్ దిస్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ ఉండాలి అంటే సో కొన్ని ఎఫర్ట్స్ కూడా తీసుకోవాలి. సో జనరేట్ ఎడిక్వేట్ డొమెస్టిక్ సప్లై అంటే మనకు కావాల్సినంత సప్లై కూడా చేసుకున్నట్టు, సో మనం దానికంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండేలాగా ఎఫర్ట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఇండస్ట్రీ అనేది సస్టైన్ అవుతుంది, ఉండగలుగుతుంది. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఆటోమొబైల్ ప్రొవైడ్ వెహికల్స్ ఫర్ క్విక్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ప్యాసింజర్స్, లైక్ చూడండి ట్రక్స్ కానీ, బస్సెస్, కార్స్, మోటార్ సైకిల్స్, స్కూటర్స్, త్రీ-వీలర్స్ అండ్ మల్టీ యూటిలిటీ వెహికల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అట్ వేరియస్ సెంటర్స్. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వీటన్నిటిని తయారు చేస్తుంది. సో మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ కి అండ్ ట్రాన్స్పోర్ట్, గూడ్స్ కానీ లేదంటే ప్యాసింజర్స్ అంటే హ్యూమన్స్ ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ అవడానికి సో ఈ ఆటోమొబైల్స్ మనకు కావాలి. సో వీటి యొక్క ఇండస్ట్రీ. ఆఫ్టర్ లిబరలైజేషన్ ద కమింగ్ in of the new and contemporary models stimulated the demand of the vehicles in the market. So liberalization, after liberalization, so the coming in of the new and contemporary models, so new models వచ్చాయి, and stimulated the demand of vehicles in the market. So vehicle, so market లో vehicles యొక్క demand పెంచింది, stimulate చేసింది, and which lead to the healthy growth of the industry including passenger cars కానీ 2-3 ఇవన్నీ కూడా వీటికి డిమాండ్ పెరిగింది. సో వీటి వల్ల ఆటోమేటిక్ గా ఇండస్ట్రీ అనేది బాగా గ్రోత్ అయింది. ద ఇండస్ట్రీ ఇస్ లొకేటెడ్ అరౌండ్ ద ఢిల్లీ, గుర్గాన్, అండ్ ముంబై, పూణే, చెన్నై, కల్కటా, లక్నో, ఇండోర్, హైదరాబాద్,
జంషెడ్పూర్, బెంగళూరు ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ఈ ఇండస్ట్రీ అనేది ఉంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ట్రక్స్ వర్సెస్ కార్స్ ఏవైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఐటీ అండ్ ఎలక్ట్రిక్స్. ఓకే, సో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కవర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద ట్రాన్సిస్టర్స్ టు టెలివిజన్. సో ట్రాన్సిస్టర్స్ నుంచి టెలివిజన్స్ వరకు సో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్షన్స్ అనేవి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, లైక్ అండ్ టెలిఫోన్స్, సెల్యులర్ టెలికామ్, ఓకే, అండ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్, రాడార్స్, కంప్యూటర్స్, మెనీ అదర్ ఎక్విప్మెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ. సో టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ప్రొవైడ్ చేస్తుంది. బెంగళూరు ఎమర్జ్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ క్యాపిటల్. సో బెంగళూరు అనేది ఎలక్ట్రానిక్ క్యాపిటల్ గా ఎమర్జ్ అయింది. ఓకే, అదర్ ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, ఓకే, కల్కట్టా, లక్నో అండ్ కోయంబత్తూర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సెంటర్స్ అనమాట. ఓకే, ఎలక్ట్రానిక్ గూడ్స్ కి మేజర్ ఇండస్ట్రీ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎట్ బెంగళూరులో మేజర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉంది. బెంగళూరు, నోయిడా, ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణే. సో మేజర్ గా ఇండస్ట్రీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంది. ఏ మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ఆన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద కంటిన్యూయింగ్ గ్రోత్ ఇన్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈస్ ద కీ టు ద సక్సెస్ ఆఫ్ ద ఐటీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో కంటిన్యూయింగ్ గ్రోత్, సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సో ఐటీ ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో డెవలప్మెంట్ కి ఒక కీ రోల్ అవుతుంది. ఓకే, అదొక కీ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి పొల్యూషన్ కూడా ఉంటుంది, రైట్? Although industries contribute significant to the India's economic growth and development, increasing pollution of land, water, air, noise pollution, degradation of the environment that caused. Okay, so economic growth ki, development ki avi anta manaki contribute చేస్తున్నా సరే వీటి వల్ల పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో ల్యాండ్, వాటర్, ఎయిర్ వీటన్నిటి యొక్క డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ కెనాట్ బి ఓవర్లుక్. సో మనం దాన్ని చూడకుండా ఉంటామంటే అవ్వదు, రైట్? సో ఇండస్ట్రీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ 4 టైప్స్ ఆఫ్ పొల్యూషన్. లైక్ ఇండస్ట్రీస్ లో ఏమవుతుంది, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ వీటన్నీ కూడా వస్తాయి. పొల్యూషన్, ద పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఆల్సో ఇంక్లూడ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఓకే, థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల కూడా మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ చూద్దాం. సో ఎయిర్ పొల్యూషన్ ఎందుకు జరుగుతుంది? కాజ్డ్ బై ప్రెసెన్స్ ఆఫ్ హై ప్రపోర్షన్ ఆఫ్ అన్డిజైరబుల్ గ్యాసెస్ సచ్ as సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఓకే, అండ్ ఎయిర్ బోర్న్ particulate materials contain both solid and liquid particles like dust, sprays, mist and smoke. Okay, so air pollution ఎందువల్ల? presence of high proportionate of undesirable gases. so undesirable అంటే మనకు అవి వద్దు, సో అలాంటివి ఎక్కువ ప్రపోర్షన్స్ లో ఉంటాయి. లైక్ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, అలాగే డస్ట్ కానీ, స్ప్రేస్ కానీ, స్ప్రేస్, మిస్ట్ అండ్ స్మోక్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్ లో ఉండడం, ఇదే ఎయిర్ పొల్యూషన్. అండ్ స్మోక్ ఈజ్ ఎమిటెడ్ బై chemical and paper factories and brick mills and refineries and smelting plants and burning of fossil fuels in big and small factories that ignore pollution norms. So ఎలాంటి ప్లేసెస్ లో అయినా సరే స్మోక్ అనేది వస్తుంది, పొగ. లైక్ పేపర్ ఫ్యాక్టరీ కానీ, బ్రిక్స్ తయారు చేసేటప్పుడు కానీ, రిఫైనరీస్ లో కానీ అండ్ స్మెల్టింగ్ ప్లాంట్స్ లో బర్నింగ్ ఫాసిల్ ఫ్యూల్స్ వీటన్నిటి వల్ల కూడా సో పొల్యూషన్ నామ్స్ ఇగ్నోర్ చేస్తే వీటి నుంచి స్మోక్ అనేది వస్తుంది. టాక్సిక్ గ్యాస్ లీక్స్ క్యాన్ బి వెరీ డేంజరస్. ఓకే, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి వాటి వల్ల, టాక్సిక్ గ్యాస్ లీక్ అవడం వల్ల. ఓకే, సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అందరికీ తెలిసిందే, రైట్? ఎయిర్ పొల్యూషన్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ హ్యూమన్ హెల్త్ ని పాల్యూట్ చేస్తుంది, అలాగే యానిమల్, ప్లాంట్స్, బిల్డింగ్స్ వీటన్నిటిని కూడా కంప్లీట్ గా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వీటి మీద కూడా ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ కాజ్డ్ బై ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఇండస్ట్రియల్ వేస్ట్ అండ్ ఎఫిలియంట్స్ డిశ్చార్జ్ ఇంటూ రివర్స్ లో. ఇండస్ట్రియల్ ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ ఏదైనా సరే వాటర్ లో, రివర్ వాటర్ లో డిశ్చార్జ్ చేయడం వల్ల వస్తుంది. And the main culprits in this regard are paper, pulp, chemical, textile, dyeing, petroleum refineries, tanneries, okay, and electroplating industries that let out dyes, detergents, acids, salts, and heavy metals like lead, mercury, pesticides, fertilizers, synthetic chemicals with carbon, with plastics and rubber, etc. into water bodies. So ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా పేపర్, పల్ప్, కెమికల్, టెక్స్టైల్, పెట్రోలియం రిఫైనరీస్ ఇవన్నీ ఏం చేస్తాయి, వాటి యొక్క ఎఫిలియంట్స్ అన్ని కూడా, సో ఆ వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా రివర్స్ లో విడిచిపెట్టేస్తుంటాయి. వాటి వల్ల వాటర్ పొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఫ్లై యాష్, ఫాస్ఫోజిప్సమ్ అండ్ ఐరన్ అండ్ స్టీల్ స్లాగ్స్ ఆర్ మేజర్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఇండియా. సో ఫ్లై యాష్ కానీ, ఫాస్ఫోజిప్సమ్ కానీ, ఐరన్ అండ్ స్టీల్ స్లాగ్స్ కానీ ఇవన్నీ కూడా సాలిడ్ వేస్ట్. సో మేజర్ సాలిడ్ వేస్ట్ ఉన్నాయి ఇండియాలో. సో ఇవన్నీ కూడా వాటర్ లో వీటన్నిటిలో కలపడం వల్ల వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్మల్ పొల్యూషన్. సో థర్మల్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ ఎందువల్ల జరుగుతుందంటే, వాటర్ యొక్క థర్మల్ పొల్యూషన్ ఆకర్స్ వెన్ హాట్ వాటర్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ అండ్ థర్మల్ ప్లాంట్స్ ఈస్ డ్రైన్డ్ ఇంటూ రివర్స్ అండ్ పాండ్స్ బిఫోర్ కూలింగ్. సో చూడండి, సో హాట్ వాటర్, సో ఇక్కడ ఇండస్ట్రీస్ లో వచ్చిన ఈ హాట్ వాటర్ ని కూలింగ్ చేయకుండా డైరెక్ట్ గా రివర్స్ లోకి
పంపించడం వల్ల థర్మల్ పొల్యూషన్ జరుగుతుంది వాటర్. ఓకే, సో దాని యొక్క ఎఫెక్ట్స్, సో ఆక్వాటిక్ లైఫ్ కి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, రైట్. అండ్ వేస్ట్ ఫ్రమ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ వెపన్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కాజ్ క్యాన్సర్స్, బర్త్ డిఫెక్ట్స్, మిస్క్యారేజ్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వీటి వల్ల. అండ్ సాయిల్ అండ్ వాటర్ పొల్యూషన్ క్లోజ్లీ రిలేటెడ్. సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ రెండు క్లోజ్ రిలేటెడ్ ఉంటాయి. అండ్ డంపింగ్ ఆఫ్ వేస్ట్, స్పెషల్లీ గ్లాస్, హార్మ్ఫుల్ కెమికల్స్, ఇండస్ట్రియల్ ఎఫిలియంట్స్, ప్యాకేజింగ్, సాల్ట్స్ అండ్ గార్బేజ్ రెండర్ టు ద సాయిల్ యూజ్లెస్. సో వీటన్నిటిని డంప్ చేయడం వల్ల ఆ ప్లేసెస్ లో కెమికల్స్, వీటి యొక్క ఎఫిలియంట్స్ అన్ని కూడా ఒక ప్లేస్ లో వేసేయడం వల్ల, ఓకే, ఇండస్ట్రియల్ ఎఫిషియెంట్ కానీ గార్బేజెస్ కానీ వీటన్నిటి సాయిల్ అనేది యూజ్లెస్ గా తయారవుతుంది. అండ్ రెయిన్ వాటర్ పెర్కోలేట్స్ టు ద సాయిల్ క్యారింగ్ ద పొల్యూషన్ టు ద గ్రౌండ్ అండ్ గ్రౌండ్ వాటర్ గెట్స్ కంటామినేటెడ్. రెయిన్ వాటర్ ఏమవుతుంది, పెర్కోలేట్ అయిపోతుంది, అంటే కింద డౌన్ లేయర్స్ అలా వెళ్ళిపోతుంది కదా. సో ఈ కెమికల్స్ అన్నింటిని తీసుకొని వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ గా గ్రౌండ్ వాటర్ కూడా కంటామినేట్ అయిపోతుంది, ఓకే, పొల్యూట్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ నాట్ ఓన్లీ రిజల్ట్స్ ఇన్ ద ఇరిటేషన్ అండ్ యాంగర్. సో ఇరిటేషన్, యాంగర్ మాత్రమే రావడం కాదు, అండ్ ఇట్ కెన్ ఆల్సో కాజ్ హీరింగ్ ఇంపైర్మెంట్స్ వస్తాయి, హీరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అండ్ ఇంక్రీజ్ హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ ని పెంచేస్తాయి, హార్ట్ రేట్ ని పెంచేస్తాయి. అండ్ అదర్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి దీనివల్ల. ఓకే, అన్వాంటెడ్ సౌండ్ ఈజ్ అన్ ఇరిటెంట్ అండ్ ఏ సోర్స్ ఆఫ్ స్ట్రెస్. సో ఇది ఇరిటేషన్ తెప్పిస్తుంది, స్ట్రెస్ కి ఇది ఒక కారణం కూడా అవుతుంది అన్వాంటెడ్ సౌండ్ అనేది. ఇండస్ట్రియల్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, మెషినరీ, ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్, జనరేటర్స్, సాస్ అండ్ న్యూమాటిక్స్ అండ్ ఎలక్ట్రిక్ డ్రిల్స్ ఆల్సో మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. వీటన్నిటి వల్ల కూడా చాలా నాయిస్ అనేది వస్తుంది. ఓకే, సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, మెషినరీ, ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్ వీటన్నిటి వల్ల, సో జనరేటర్స్ కానీ వీటన్నిటి వల్ల నాయిస్ పొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే, కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కంట్రోల్ చేయడం. సో ఎవ్రీ లీటర్ ఆఫ్ వేస్ట్ వాటర్ డిశ్చార్జ్డ్ బై అవర్ ఇండస్ట్రీ పొల్యూట్స్ 8 liters ఆఫ్ క్వాంటిటీ. సో ప్రతి లీటర్ వేస్ట్ వాటర్ అంతా కూడా 8 times పొల్యూట్ చేస్తుంది అక్కడ ఉన్న క్వాంటిటీని. ఓకే, సో ఫ్రెష్ వాటర్, సో ప్రతి లీటర్ 8 times అంటే 8 liters ఫ్రెష్ వాటర్ ని వాటి యొక్క క్వాలిటీని అనేది పోంగొడుతుంది, రైట్. ఓకే, పొల్యూట్ చేసేస్తుంది వాటిని. హౌ క్యాన్ ద ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రెడ్యూస్డ్? ఓకే, సమ్ సజెషన్స్ ఆర్, సో కొన్ని సజెషన్స్. మినిమైజింగ్ యూజ్ ఆఫ్ వాటర్ ఫర్ ప్రాసెసింగ్ బై రీయూజింగ్, రీసైక్లింగ్ ఇట్ 2 or more సక్సెసివ్ స్టేజెస్ లో. సో మళ్ళీ రీసైకిల్, యూజ్ చేసిన వాటర్ని మళ్ళీ యూజ్ చేస్తే వాటర్ యూజింగ్ అనేది తగ్గుతుంది కదా. ఓకే, అండ్ హార్వెస్టింగ్ రెయిన్ వాటర్ టు మేడ్ దట్ వాళ్ళకి కావాల్సిన వాటర్ రిక్వైర్మెంట్స్ రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేసుకోవడం. అండ్ ట్రీటింగ్ హాట్ వాటర్ ఎఫిలియంట్స్ బిఫోర్ రిలీజింగ్ దమ్ ఇంటూ రివర్స్ అండ్ పాట్స్. సో హాట్ వాటర్ని కానీ ఎఫిలియంట్స్ కానీ ముందుగానే ట్రీట్మెంట్ చేసేయడం, వాటికి ట్రీట్ చేయడం వల్ల, సో పాండ్స్ లోకి రివర్స్ విడిచిపెట్టక ముందే వాటిని ట్రీట్ చేయడం, రైట్. ట్రీట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎఫిలియంట్స్ కెన్ బి డన్ ఇన్ 3 phases లో చేయొచ్చు. సో వాటి యొక్క ఎఫిలియంట్స్ ని ప్యూరిఫై చేసుకోవడం. ప్రైమరీ ట్రీట్మెంట్, సో మెకానికల్ మీన్స్ లైక్ స్క్రీనింగ్ కానీ, గ్రైండింగ్, ఫ్లోకేషన్, ఓకే, సెడిమెంటేషన్, ఈ ప్రాసెస్లన్నిటి ద్వారా ప్రైమరీ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ సెకండరీ ట్రీట్మెంట్ బయోలాజికల్ ప్రాసెస్. ఓకే, అండ్ టెరిటరీ ట్రీట్మెంట్ బై బయోలాజికల్, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాసెస్. దిస్ ఇన్వాల్వ్స్ రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ వాటర్, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. సో ప్రైమరీ ప్రాసెస్. స్క్రీనింగ్, సో స్క్రీనింగ్ అంటే సో లైక్ ఏదైనా ఒక షీల్డ్ లాంటిది, సో ఇలా ఉంచి, సో వాటర్ వెళ్తుంది కదా, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న పొల్యూటెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఆగిపోతాయి. సో ఇది ఒక స్క్రీన్ లా ఉండిపోవడం. సో ఇలా ఒక్కొక్క ప్రాసెస్, గ్రైండింగ్ కానీ, ఫ్లోకేషన్ కానీ, సెడిమెంటేషన్ కానీ, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్లు వాడి సో మనం ఆపొచ్చు, రైట్. సో ఆ తర్వాత బయోలాజికల్ ప్రాసెస్లు వాడి, అంటే ఏదైనా బ్యాక్టీరియా ద్వారా కానీ ఏదైనా సరే అక్కడ ఉన్న పొల్యూషన్స్ ఇంకా తగ్గించడం, రైట్. సో బయోలాజికల్, కెమికల్స్ వాడి, ఫిజికల్ ప్రాసెస్లు కానీ ఏవైనా వాడి ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా రీసైకిల్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు, రైట్. అండ్ ఓవర్ డ్రాయింగ్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ ఇన్ ఇండస్ట్రీ వేర్ దేర్ ఈజ్ ఏ థ్రెట్ టు ద గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ నీడ్ ఫర్ ద రెగ్యులేటర్ లీగల్లీ. సో ఓవర్ డ్రాయింగ్, సో ఎక్కువగా గ్రౌండ్ వాటర్ ని తీసేయడం వల్ల ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అనేవి తగ్గిపోతాయి, రైట్. అది కూడా ఒక థ్రెటే కదా. అండ్ particulate matter in the air can be reduced by fitting smokestacks to the factories with electrostatic precipitators. ఓకే, చూడండి. సో స్మోక్ ని తగ్గించవచ్చు. స్మోక్ ఎలా తగ్గించవచ్చు, వాటికి కొన్ని ఫిట్ చేయాలి. లైక్ ఫ్యాక్టరీస్ కి ఏం ఫిక్స్ చేయొచ్చు, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ కానీ, ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్ కానీ, స్క్రబ్బర్స్ కానీ, ఎనర్షియల్ సెపరేటర్స్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా అంటే ఫిల్టర్ చేసేస్తుంది అనమాట, ఆ స్మోక్ ని ఆపేస్తుంది. సో ఫిల్టర్స్ అనేవి పెట్టడం, సో దీనివల్ల మనం స్మోక్ ని తగ్గించవచ్చు ఎయిర్ లో, రైట్. And smoke can be reduced by using oil or gas instead of coal in factories. Okay, so smoke ni మనం ఎలా తగ్గించవచ్చు, కోల్ ని యూజ్ చేసే బదులు ఆయిల్ అండ్ గ్యాస్ ని యూజ్ చేయడం వల్ల కొంతవరకు స్మోక్ అనేది తగ్గుతుంది, రైట్. అండ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ కెన్ బి యూజ్డ్ టు జనరేటర్స్ షుడ్ బి ఫిటెడ్ విత్ ద సైలెన్సర్స్. సో దీనివల్ల నాయిస్ పొల్యూషన్ తగ్గింది. జనరేటర్స్ కానీ మెషినరీకి సైలెన్సర్స్ పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, సో సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది, రైట్.
ఆల్మోస్ట్ ఆల్ మెషినరీ కెన్ బి రీడిజైన్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ నాయిస్. సో ప్రతి డివైస్ కూడా మనం రీడిజైన్ చేయొచ్చు, వాటి యొక్క ఎఫిషియన్సీని పెంచుతూ నాయిస్ని కూడా తగ్గించేలాగా మనం రీడిజైన్ చేయొచ్చు. ఓకే, అండ్ నాయిస్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ మే బి యూజ్డ్ ఎ పార్ట్ ఆఫ్ ద పర్సనల్ యూజ్ ఆర్ ఆఫ్ ఇయర్ ప్లగ్స్ అండ్ ఇయర్ ఫోన్స్. సో నాయిస్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ మే బి యూజ్ ఫర్ పర్సనల్ యూజ్కి యూజ్ చేయాలి, లైక్ ఇయర్ ప్లగ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ వీటిని నాయిస్ అబ్జర్వ్ చేసుకున్న యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దానివల్ల నాయిస్ పొల్యూషన్ మనకు రాదు అంతగా. ఓకే, అండ్ ద ఛాలెంజ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిక్వైర్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ ఎన్విరాన్మెంట్ కంటెంట్స్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఛాలెంజ్ మనం తీసుకుంటున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి, రిక్వైర్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లస్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్ కూడా చూసుకుంటూ మనం ఎకనామిక్ డెవలప్మెంట్ చేసుకుంటేనే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది, రైట్? సో ఎన్టీపీసీ షోస్ ద వే. సో ఎన్టీపీసీ మేజర్ పవర్ ప్రొడ్యూసింగ్ కోఆపరేషన్ ఇది ఇన్ ఇండియాలో. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ అన్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది 14001. ఓకే సర్టిఫికేట్ ఇది, అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఓకే, and the corporation has a proactive approach for preserving the natural environment, resources like water, oil, gas, fuels, places where it is setting up power plants. This has been possible through. So ఇవి పెట్టే పవర్ ప్లాంట్స్ పెట్టే ప్లేస్ అన్నట్లు కూడా ఎన్విరాన్మెంట్ కి కొంత కేర్ అనేది తీసుకుంటున్నారు. ఓకే, ప్రిజర్వ్ చేస్తున్నారు, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ప్రిజర్వ్ చేస్తున్నారు. వాటర్, ఆయిల్, గ్యాస్, ఫ్యూయల్స్ వీటన్నిటి కూడా కొంత రిసోర్సెస్ ని ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో మంచి అప్రోచ్ అనేది ఉందన్నమాట. ఓకే, లైక్ optimum utilization of the equipment, adopting latest technologies and upgrading existing equipment. So optimum equipment ని బాగా యూజ్ చేసుకోవడం, ఆప్టిమమ్ యూటిలైజేషన్ అనమాట. సో వీలైనంత వరకు యూజ్ చేసుకోవడం, లైక్ లేటెస్ట్ టెక్నిక్స్ వాడడం, అప్గ్రేడ్ చేసుకోవడం అనమాట ఎక్విప్మెంట్ అంతా కూడా ఎలా. అండ్ మినిమైజింగ్ వేస్ట్ జనరేషన్ ని తగ్గించుకోవడం, వేస్ట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని తగ్గించడం. అండ్ బై మ్యాక్సిమైజింగ్ యాస్ యూటిలైజేషన్, సో వచ్చే యాస్ ని కూడా యూటిలైజ్ చేసుకోవడం, సో దాన్ని పెంచుకోవడం. అలాగే ప్రొవైడింగ్ గ్రీన్ బెల్ట్స్ ఫర్ నర్చరింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. సో గ్రీన్ బెల్ట్స్ అంటే ప్లాంట్స్ ని నాటడం ఇలాంటివన్నీ కూడా. అడ్రెసింగ్ ద క్వశ్చన్ ఆఫ్ ద స్పెషల్ పర్పస్ ఆఫ్ వెహికల్స్ ఫర్ అఫారెస్టేషన్. ఓకే, సో అఫారెస్టేషన్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్స్ పెట్టుకోవడం. అండ్ రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ త్రూ ద యాస్ పాండ్ మేనేజ్మెంట్, యాస్ వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ అండ్ లిక్విడ్ వాటర్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించుకోవడం, లైక్ యాష్ పాండ్ మేనేజ్మెంట్ కానీ, వాటర్ రీసైక్లింగ్ కానీ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసుకోవడం. అలాగే ఎకలాజికల్ మానిటరింగ్, రివ్యూస్ అండ్ ఆన్లైన్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఫర్ ఆల్ ఇట్స్ పవర్ స్టేషన్స్. ఇవి పెట్టే పవర్ స్టేషన్స్ అన్నిటిలో ఎకలాజికల్ మానిటరింగ్ ఉంటుంది అనమాట, రివ్యూ చేసుకోవడం. ఓకే, అంత అండ్ ఆన్లైన్ డేటాబేస్ మేనేజ్మెంట్ లో అంత పర్ఫెక్ట్ గా ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ అయ్యేలాగా అన్ని కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఓకే, and next exercise, multiple choice questions. Which of the following industries use limestone as a raw material? So ఇందులో ఏ ఇండస్ట్రీ అనేది limestone ని raw material గా యూజ్ చేస్తుంది? And which of the following agencies market steel for the public sector plants? Okay, so ఏ ఏజెన్సీ అనేది పబ్లిక్ సెక్టర్ ప్లాంట్స్ కి స్టీల్ మార్కెటింగ్ చేస్తుంది ఇందులో. And which of the following industries uses bauxite as raw material? Bauxite గా యూజ్ చేస్తుంది ఏ ఇండస్ట్రీ? Which of the following industries manufacture telephone, computer, వీటన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీ ఏది ఇందులో? అండ్ ఆన్సర్ ఇన్ 30 words. వాట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? నేమ్ ఎనీ 3 physical factors ఫర్ లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీకి కావాల్సిన 3 physical factors ఏంటి? ఓకే, అండ్ నేమ్ ఎనీ 3 హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఫర్ హ్యూమన్ లొకేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ యొక్క లొకేషన్ కి హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒక 3. అలాగే వాట్ ఆర్ బేసిక్ ఇండస్ట్రీస్ ఏంటి? వాటి యొక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి. బేసిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఓకే, అండ్ నేమ్ ద ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ యూజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సిమెంట్ లో రా మెటీరియల్స్ ఏంటి? సో ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఏంటి? ఓకే, అండ్ 120 words చూడండి ఇక్కడ రాయండి ఇవన్నీ కూడా ఆన్సర్స్. అండ్ హౌ టు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ డిఫర్ ఫ్రమ్ మినీ స్టీల్ ప్లాంట్. మినీ స్టీల్ ప్లాంట్ కి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఇది ఎలా దానికంటే డిఫరెంట్. వాట్ ప్రాబ్లమ్స్ ద ఇండస్ట్రీ ఫేస్? సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది? అలాగే రీసెంట్ డెవలప్మెంట్స్ హ్యావ్ లెడ్ టు ద రైజ్ ఇన్ ద ప్రొడక్షన్ కెపాసిటీ. సో ప్రెజెంట్ వాట్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి ఉన్నాయి? ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడానికి రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి ఉన్నాయి? సో ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఓకే, హౌ డస్ ఇండస్ట్రీస్ పొల్యూట్ ఎన్విరాన్మెంట్ ని ఎలా పొల్యూట్ చేస్తున్నాయి? ఓకే, అండ్ డిస్కస్ ద స్టెప్స్ టు బి టేకెన్ టు మినిమైజ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ బై ద ఇండస్ట్రీ నుంచి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ని తగ్గించుకోవడానికి కొన్ని స్టెప్స్ ఇవ్వండి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ట్రై చేయండి. ఓకే, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.